ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ రెండవ భాగానికి మమ్మల్ని అందరినీ క్షేమంగా చేర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, జరగబో కార్యక్రమం అంతటిలో ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుస్వామి వారి మహాపరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మొదటి భాగంలో ప్రియులారా, యోనా గ్రంథం గురించి మనందరికి అవసరమైనటువంటి అనేకమైనటువంటి మాటలు మనం మాట్లాడుకోగలిగాం. దేవుడు రాయించినటువంటి వేద గ్రంథంలో ఉన్న ప్రతి మాట, దేవుడు అనవసరంగా కాలాన్ని వ్యర్థం చేస్తూ అనవసరంగా రాయించిన మాట బైబిల్లో ఎక్కడ లేదని మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గ్రంథంలో ప్రతి మాటలో మనము నేర్చుకొని మన జీవితాలను అభివృద్ధి పరుచుకునే అవకాశం ప్రతి మాటలో ఉంది. దేవునికి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది అని మొదటిగా ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇక యోనా గారి గ్రంథంలో మనం ఆలోచించినప్పుడు ఉన్న 4 అధ్యాయాలలో మొదటి అధ్యాయము 3వ అధ్యాయమును మనం పరిశీలించాం గత వారం. మొదటి అధ్యాయమునకు 3వ అధ్యాయమునకు ఉన్న సిమిలారిటీ మనం చూసాం. మొదటి అధ్యాయంలో ముఖ్యంగా దేవుని పని నుంచి పారిపోతూ దేవుని మనసును అర్థం చేసుకోవడంలో విఫలమై ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా నడిచి ప్రమాదం ఎదురైనప్పటికీ ప్రమాదంలోనైనా పడుతాను కానీ ఇది మాత్రం నేను చేయనన్న యోనా గారిని చూసాం మొదటి అధ్యాయంలో. అలాగే అన్యజనుల గురించి మొదటి అధ్యాయంలో ప్రధానంగా మనము నేర్చుకునవలసింది, దేవుని పనిని ఒకదానిని చూడగానే అన్యజనులు ఎంత త్వరగా లోనికి వచ్చారో మొదటి భాగంలో చూసాం. మొదటి అధ్యాయంలో ఏం జరిగిందో 3వ అధ్యాయంలో కూడా అదే జరుగుతోంది. వేరువేరు అన్యజనులు నీనెవె పట్టణపు వారు ఎంత త్వరగా దేవునిలోనికి వచ్చారు. దేవునిలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు నిలబడడం చాలా గొప్పది. ఆ పరిస్థితి ప్రతి తరములో ఉంది. ఏ తరానికి ఇది సంబంధం లేనిది అని మాత్రం మనం చెప్పకుండా ఆ పరిస్థితి ప్రతి తరంలో ఉన్నట్టుగా మన చరిత్రలో తొంగి చూడగలిగాం. ఇక ఈ రెండవ భాగంలో మరికొన్ని విశేషమైన సంగతులు మనం ఆలోచిద్దాం. ముందుగా గత వారం ప్రాథమిక సమాచారంగా కొన్ని విషయాలు మీకు చెప్పాను యోనా గారి గురించి. ఒకవేళ ఇంకేదైనా మిస్ అయ్యింటే మరికొన్ని కూడా ఇప్పుడు మాట్లాడుకొని ముందుకెళ్దాం. యోనా అన్నటువంటి ఈ పదం ఒక హీబ్రూ పదం లేదా హెబ్రీ పదం. దీనికి పావురము లేదా గువ్వ, ఇంగ్లీష్లో డవ్ అన్న అర్థాన్నిచ్చే పేరే ఈ హెబ్రీ పదం యోనా. ఇక ముందుకెళ్తే దేవుడు ఆయనను ఇశ్రాయేలులో ప్రవక్తగా నియమించి హెచ్చరిక చేయమని నీనెవెకు ఆయనను పంపిస్తే ఆయన నీనెవెకు వెళ్లకుండా తర్షీషుకు బయలుదేరాడని చదివాం. అయితే గత వారం కొన్ని జియోగ్రఫికల్గా ఒకవేళ శాటిలైట్లో నుంచి దాన్ని షూట్ చేస్తే అది ఎలా ఉంటుంది, నీనెవె ఎక్కడ ఉంటుంది, ఇశ్రాయేల్ దేశం ఎక్కడ ఉంటుంది, అలాగే తర్షీష్ ఎక్కడ ఉంటుంది,
మళ్ళీ జియోగ్రఫికల్గా మీరు ఒక పిక్చర్ని, చిత్రాన్ని మీరు చూడగలిగితే మీకు అవగాహన పెరుగుతుంది. కనుక ఈ జియోగ్రఫికల్ అవేర్నెస్ కొరకు మరి స్క్రీన్ మీద యెరూషలేం ఎక్కడుంది, నీనెవే ఎక్కడుంది, తర్షీష్ ఎక్కడుంది, ఆయన ఎక్కడికి వెళ్ళాల్సిన వాడు ఎక్కడికి వెళుతున్నాడు ఒక్కసారి చూడండి. అది యెరూషలేం అండి. చూసారా, యెరూషలేం. అది యొప్పేకి వెళ్ళాడు కదా, ఓడెక్కాడు కదా. యెరూషలేం నుంచి యొప్పేకి వెళ్ళాడు. యొప్పేలో ఓడరే ఉంటుంది. యెరూషలేం అక్కడ ఉంది. యెరూషలేం నుంచి యొప్పే సముద్రానికి దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి ఓడెక్కాడు. నిజానికి నీనెవే ఎక్కడుందో ఒకసారి చూస్తే యెరూషలేంకి అటు సైడ్ ఉంటుంది. చూద్దాం ఒకసారి, కంటిన్యూ. ఇస్రాయల్ దేశం నుంచి పైకి ఇప్పుడు వెళ్ళిపోతుంది చూడండి, శాటిలైట్ వెళ్తుంది చూడండి, కమాన్. అది నీనెవే. ఎక్కడుంది నీనెవే? ఇస్రాయల్ దేశానికి తూర్పునుంది నీనెవే. తూర్పుకి వెళ్ళవలసినటువంటి యోనా గారు పడమరకు ప్రయాణం చేసి యొప్పేకి వచ్చి, యొప్పే నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో, తర్షీష్ ఎక్కడుందో ఒకసారి చూద్దాం. మళ్ళీ పాస్. ఇస్రాయల్ దేశం కంటిన్యూ చేయాలి. తర్షీష్ ఎక్కడుంది చూడండి, పాస్. ఇది తర్షీష్ అండి. లెఫ్ట్కి వచ్చేసాడు. రోమ్ కనపడుతుందా పైన? యూరప్, రోమ్. పౌలు గారి ప్రయాణంలో చెప్పాను మీకు, రోమ్. తర్షీష్ అక్కడ ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని మరి పరిశీలకులు చెబుతూ ఉంటారు. అల్టిమేట్గా ఇక్కడ మనం ఆలోచించాల్సింది, యోనా గారిలో ఆయన లెఫ్ట్కి వెళ్ళిపోయాడు, వెస్ట్కి వెళ్ళిపోయాడు, పడమరకి వెళ్ళిపోయాడు, కుడికి లేదా తూర్పుకి వెళ్ళవలసిన ఆయన. ఇప్పుడు ఓవరాల్గా యెరూషలేము, తర్షీషు, నీనెవే 3 కనపడే విధంగా ఒకసారి చూద్దాం. కనపడుతుందా? ఇక్కడ కింద మీకు యెరూషలేం కనపడుతుంది, యొప్పే అదంతా మధ్యధరా సముద్రం. కర్సర్ చూపించాలి. మధ్యధరా సముద్రం అదంతా కూడా. పౌలు గారి ప్రయాణాలన్నీ అక్కడే జరిగాయి. కొరింథీ, మాసిదోనియా, ఏమండి, ఎథెన్స్, అకయ ప్రాంతాలు, మాసిదోనియా, ఆసియా, ఎఫెస్ అవన్నీ అక్కడే ఉంటాయి. మీకు వేరే పాఠంలో చెప్పాను అదంతా కూడా. అలా లెఫ్ట్కి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. అక్కడికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు, ఇంకా వెళ్ళలేదు తర్షీష్కి. సముద్రం మధ్యలో ఉండగా స్టార్ట్ అయింది దేవుని గేమ్. రైట్, కంటిన్యూ. దట్స్ ఇట్. నీనెవేకి వెళ్ళమంటే ఈయన లెఫ్ట్కి వెళ్ళిపోయాడు. ఓకే, మీకు జియోగ్రఫికల్ అవేర్నెస్ కొరకు చూపించినటువంటి గెట్ బ్యాక్ టు ద క్లాస్ ప్లీజ్. ఇప్పుడు మనం రెండవ భాగంలోనికి వెళ్దాం. ఈ రెండవ భాగంలో మనం ముఖ్యంగా ఆలోచించబోయే అధ్యాయాలు యోనా గ్రంథంలోని 2వ అధ్యాయము, యోనా గ్రంథంలోని 4వ అధ్యాయము. ఎందుకంటే గత వారం మీకు చెప్పాను, యోనా గ్రంథాన్ని 2 భాగాలుగా మనము డివైడ్ చేసుకోగలిగితే మనకు విషయం త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ 2 భాగాలలో మొదటి భాగంలో మొదటి అధ్యాయాన్ని, 3వ అధ్యాయాన్ని మనము విడిగా తీసుకుంటే ఆ రెండిటిలో ఉండేటువంటి సిమిలారిటీస్, ఆ రెండిటిలో ఉండేటువంటి పోలికలు, ఆ రెండిటిలో జరిగినటువంటి సంఘటనలు చాలా దగ్గరగా ఉన్నట్టుగా చూసాం. అది గత వారంతే. ఇక ఈ 2వ భాగంలో 2వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? 2వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఉన్నది అంటే, మొదటి అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం ఎక్కువగా నేర్చుకోగలిగేది అన్యజనుల నుంచి. ఐ రిపీట్, మొదటి అధ్యాయంలో 3వ అధ్యాయంలో అన్యజనుల నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఉన్నాయి. ఇక 2వ అధ్యాయం 4వ అధ్యాయంలో ముఖ్యంగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారిలో ఒకడైన యోనా గారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని పిల్లలుగా పిలువబడ్డారు, ఎన్నుకొనబడ్డారు, దేవుని జనాంగంగా పిలువబడ్డారు. దేవుని జనాంగములో ఒకడైన యోనా గారు ఈ 2వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో ఆయన వ్యక్తిత్వం ఈరోజు మనకు చాలా ముఖ్యం. ఈ 2వ అధ్యాయము, 4వ అధ్యాయంలో ప్రత్యేకంగా మనం యోనా గారి నుంచి, ఆయన వ్యక్తిత్వం గురించి లేదా ఆయన పర్సనాలిటీ గురించి మనం కొద్దిసేపు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు కూడా యోనా గారి లాంటి వ్యక్తిత్వం ఉన్నవారు మన సమాజంలో ప్రత్యేకంగా చాలామంది కనపడే అవకాశాలు ఉంటాయి. కనుక మనం జాగ్రత్తగా యోనా గారి గురించి ఆలోచిద్దాం. ముందుగా యోనా గారు నిన్నంటే నా ఉద్దేశం మొదటి భాగంలో మాట్లాడుతూ, నేను దేవుని యందు భయభక్తులు గలవాడనని తన నోటితోనే చెప్పాడు. ఆ వచనాన్ని చూద్దాం. మొదటి అధ్యాయము యోనా గ్రంథం 9వ వచనం. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి నీ సృష్టికర్తయ్యి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనని తన నోటితోనే చెప్పాడు, ఒప్పుకున్నాడు.
భయభక్తులు కలిగినటువంటి ఈ యోనా గారిలో ఈరోజు మనము చూడవలసినటువంటి కొన్ని విషయాలు. నేను దేవుని ప్రవక్తను, నేను దేవుని యందు భయభక్తులు గలవాడను, నేను దైవజనుడను అని చెబుతున్నాడు యోనా గారు. నేను దైవజనుడను, దేవుని గురించి తెలిసిన వాడను. దేవుని గురించి తెలిసినదే కాదు, ఆయన కార్యములు కూడా నాకు బాగా తెలుసు. ఆయన కార్యములు నాకు బాగా తెలుసునుటకు సజీవ సాక్ష్యం నేను చెబుతున్నాను. సముద్రం పొంగడానికి నేనే కారణం, తుఫాన్ రావడానికి నేనే కారణం. అందుకు కారణం ఏంటి? ఆయన నుంచి నేను తప్పించుకొని వెళ్తున్నాను కనుక నన్ను పట్టుకోవడానికి ఆయన నాకు వ్యతిరేక అయిపోయాడు. అంటే మీకు ఏమర్థం కావాలి ఇక్కడ? యోనా గారు దైవజ్ఞాని. యోనా గారు ఎవరు? దేవుని గురించి తెలిసినటువంటి దేవుని సేవకుడైన దైవజ్ఞాని. దైవజ్ఞాని అయినటువంటి యోనా గారు ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవునికి దూరం అయిపోతున్నాడు. ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు. ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవడంలో ఆయన విఫలమయ్యాడని మనము ఈ విషయంలో చెప్పొచ్చు. ఇంకా ముందుకెళ్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఇక ఆయన పర్సనల్ వ్యక్తిత్వంలోనికి నేను వెళ్ళే ముందుగా మరి యోనా గారి యొక్క స్టాండర్డ్స్ మనకు తెలియాలి. ఎందుకంటే మీకు ఓబద్య గ్రంథం చెబుతున్నప్పుడు, హబక్కూకు గారి గురించి చెబుతున్నప్పుడు ఒక మాట చెప్పాను. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలని క్రైస్తవ సమాజంలో కొంతమందిని చిన్న ప్రవక్తలుగా, కొంతమందిని పెద్ద ప్రవక్తలుగా ట్రీట్ చేసి వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు చిన్నవాళ్ళు అని మాట్లాడడం మీరు వింటూ ఉంటారు. కానీ మీరెవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎవరిని చిన్నవాడని కానీ బైబిల్లో ఉన్నవారిని ఎవరిని ఒకరితో ఒకరు ఎప్పుడు మీరు పోల్చకూడదు. గనుక యోనా గారిలో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి? ఎందుకంటే ఈయన ఏ కాలానికి చెందినవాడో చెప్పాను. క్రీస్తు పూర్వం 793 నుంచి 753 మధ్య కాలంలో ఆయన సేవా జీవితం జరిగింది. అంటే అంతకంటే ముందు ఆయన పుట్టిండవచ్చు. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ లేని కాలం అది. యోనా గారు పుట్టిన కాలం కానీ, యోనా గారు ఉంటున్నటువంటి కాలం కానీ సైన్స్ అనే పదమే లేని కాలం. అసలు ఎవరికి కూడా ఈ శాస్త్ర సాంకేతిక పరికరాలంటేనే తెలియనటువంటి పీరియడ్ అదంతా కూడా. ఏమండి, ఈరోజు ఇన్ని పరికరాలు వస్తే మీకు మరి తెలిసిన విషయం, హబుల్ స్పేస్ టెలిస్కోప్ అన్నది రీసెంట్గా ఇన్వెంట్ చేయబడినటువంటి ఒక పరికరం. ఈ టెలిస్కోప్ వచ్చిన తర్వాతనే ఖగోళంలో ఏముందో కనుక్కోగలిగారు. సైన్స్ అన్నటువంటి పేరుతో శాస్త్రవేత్తలందరూ ఎన్నో పరిశీలనలను చేస్తూనే ఉన్నారు, ఎన్నో కనిపెడుతూనే ఉన్నారు. కనిపెట్టబడుతున్నటువంటి ఈ పరికరాలను ఉపయోగిస్తూ ఖగోళంలో ఏమున్నాయి, పరికరాలను ఉపయోగిస్తూ భూగోళంలో ఏమున్నాయి. ఏమండి, వస్తువుల మీద ఆధారపడి, సైన్స్ మీద ఆధారపడి ప్రకృతిలో ఏముందో, ప్రకృతి ఎలాగుందో చెప్పుటకు ఈరోజు మనిషి ఉన్నాడు. సొంత జ్ఞానం, మానవ జ్ఞానం. కానీ యోనా గారు ఏ సైన్స్ చదువుకోలేదు. యోనా గారు సైన్స్ స్టూడెంట్ కాదు. బహుశా మీరు ఎవరైనా ఆయన బైపీసీనో లేకుంటే చదివి ఉండొచ్చు, డిగ్రీ బీఎస్సీ అయ్యి ఉండొచ్చు, పీజీ చేసి ఉండొచ్చు అని మీరు ఎప్పుడు అనుకోకూడదు ఆ గ్రంథం చదువుతున్నప్పుడు. ఏమంటే ఆయన ప్రకృతిలో ఏ పరిశోధనలు చేయలేదు. ఆయన సైన్స్ స్టూడెంట్ కాదు. చెప్పాను, ఆయన దైవజ్ఞానము కలిగిన వాడు కనుకనే ఆయన ఏ పరికరము లేని కాలంలోనే ఒక భూమి గురించి కానీ లేదా పర్వతాల గురించి కానీ ఆయన చేస్తున్న ప్రార్థనలో ఎలాంటి భాష ఉపయోగించాడో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం యోనా గ్రంథం. ఆయన స్టాండర్డ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్. ఆయన స్టాండర్డ్స్ గురించి 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మీకు ప్రార్థన మొదలవుతుంది. అయితే ఆయన స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం కనుక 6వ వచనం చూద్దాం. 6వ వచనం, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమికి గడియలున్నాయి. భూమి లాక్ చేయబడింది. చూసారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? భూమి లోపలున్న పరిస్థితి గురించి మాట్లాడుతూ భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. లోపలే ఉన్నాడు, ఇంకా లోననే ఉన్నాడు. లోన మాట్లాడుతూ సాధారణంగా పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు ఎవరైనా కానివ్వండి, ఒక యోబు గారు కానివ్వండి, లేదా ఇంకే ఇతర ప్రవక్త కానివ్వండి, యెషయా గారు కానివ్వండి, ఇర్మియా గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా, ఈ ప్రవక్తలందరూ కూడా ఈరోజు మీరు ఒకవేళ మీలో చాలామంది సైన్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు, మీరు మీ చదువుల్లో మీరు నేర్చుకోనన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ రోజుల్లో వారు మాట్లాడారు.
శాస్త్రం మాట్లాడినటువంటి ప్రవక్తలు వీళ్ళందరూ కూడా, శాస్త్రం మాట్లాడినటువంటి ప్రవక్తలు. కీర్తనల గ్రంథంలో ఎన్నో చూసాం మనం, ఎన్నో చూడగలం. యోబు గ్రంథంలో ఏకంగా ఆయన యోబు గారు అంతా మాట్లాడినంత గొప్ప సైన్స్ ఎవరు మాట్లాడలేదు. ఈ రోజుకి కూడా సైంటిస్టులు అన్న వాళ్ళు చాలా మంది యోబు గారి గ్రంథం మీద డిపెండ్ అవుతుంటారు. ఏమంటే భూమి శూన్యంలో వేలాడుతోంది అనేదో గుడ్డిగా చెప్పలేదు సైంటిస్ట్స్. వాళ్ళు ముందుగా ఆలోచింపజేసింది, లేదా వారు బైబిల్ బాగా చదువుతున్నటువంటి వారు గనుక యోబు గారు మాట్లాడినట్టుగా భూమి శూన్యంలో ఉంది అన్న విషయాన్ని యోబు గారు అంటే అప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని చదివి ఆలోచించిన వారే శాస్త్రవేత్తలు. సూర్యునికి చీకటి కమ్మితే చంద్రుడు ప్రకాశాన్ని ఇవ్వడు అని యెషయా గారు చెబితే దాన్ని ఆలోచించినటువంటి వారు. ఇక కీర్తనల్లో కూడా అద్భుతమైనటువంటి సైన్స్ మనం చూడగలం. అలా పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, దేవుని సేవలో ఉపయోగపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా చరిత్ర తెలిసిన వారు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి తెలిసిన వారు, వీళ్ళందరూ కూడా చాలా మట్టుకు భవిష్యత్తు గురించి మాట్లాడినటువంటి ప్రవక్తలు. ఏ పరికరము లేనప్పుడే గొప్ప గొప్ప జ్ఞానాన్ని మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా. కనుక వీరెవరిని మీరు చిన్నగా అంచనా వేయకూడదు వీళ్ళందరికీ కూడా. ఎందుకు చెప్తున్నానంటే యోనా గారు అనగానే ఏదో ఒక కమెడియన్గా చాలా మంది చూస్తుంటారు సైకలాజికల్గా. మిగిలిన ప్రవక్తలతో పోలిస్తే పారిపోయాడు, చేప మింగింది, మళ్ళీ బయటకు అక్కేశారు. అందుకే నిన్న చెప్పాను మీకు మొదటి భాగంలో, సండే స్కూల్ పిల్లలకి యోనా కథ అని నేర్పిస్తుంటారు. యోనా కథ అని చిన్నప్పుడు నేర్చుకున్నారు, బాగానే ఉంది. పెరిగి పెద్దవారైన తర్వాత యోనా గాథ మీరు వినాలి. ఎప్పుడు కథనేనేంటి? జక్కయ్య కథ, యోనా కథ, ఏమంటే నోవాహు కథ. చందమామ చదివేటప్పుడు చెప్పండి బేతాళుడి కథ, విక్రమార్కుడి కథ, అక్కడ అనండి కథ అని. ఇక్కడికి వచ్చి కథ అనకండి. దీస్ ఆర్ నాట్ స్టోరీస్. ఇవి కథలు కాదు, జరిగిన యథార్థ గాథలు, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. యోనా గారికి నిజంగా ఈరోజు మనందరం ఎవరైతే ఉన్నామో మనందరికి మించిన జ్ఞానం ఉన్నటువంటి ఒక గొప్పవాడు యోనా గారు. ఏమండి, ఇక చాలామంది ప్రవక్తలకు లేనిది యోనా గారిలో ఉన్నది ఏంటో చెప్పనా? యేసు ప్రభు తన మరణ సమాధి పునరుత్థానంలో గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకే ఒక ప్రవక్తతో తను పోల్చుకున్నాడు, ఆయనే యోనా గారు. పరిసయ్యులు, సద్దూకాయులు, శాస్త్రులు వీళ్ళు వచ్చి మాకు ఒక సూచక క్రియ చూపించు అనగానే ఇమీడియట్గా నేనేంటి మీకు సూచక క్రియ? మీరు నమ్ముతున్న యోనానే మీకు సూచక క్రియ. నమ్మరా మీరు యోనా నమ్మరా? ఇశ్రాయేలీయులు యోనాను నమ్ముతారు, కానీ యేసుప్రభు నమ్మరు. వారు నమ్ముతున్న యోనాను తీసుకొని వచ్చాడు యేసుప్రభు. తిమింగలము కడుపులో 3 రాత్రింబగళ్ళు ఎలాగైతే యోనా గారు ఉన్నారో, యోనా ఉన్నాడో, నేను భూగర్భంలో ఉండబోతున్నానని సువార్త, గాస్పల్, తన మరణ సమాధి పునరుత్థానముల గురించి చెప్పాలనుకున్నప్పుడు యేసుప్రభు తనను తాను పోల్చుకున్నది ఈరోజు మనం మాట్లాడుకుంటున్న యోనా గారితో. మరి ఆ వచనాల మీద కూడా మీకు అవగాహన ఉండాలి కనుక వాక్య పఠనంగా అది చదివించాను. మరి మీరు నోట్స్ రాసుకుంటున్నారు కనుక మరొక్కసారి ఆ వచనాలు మరి మీకు చెబుతున్నాను, మీరు రాసుకోవచ్చు. మత్తయి సువార్త 12, మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుంచి 41 వచనాలు చూద్దాం. ముందుగా నేను చదువుతాను, ఎక్కువ ఉన్నాయి కదా. శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా అన్నాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు అనగానే ఎంత సీరియస్ విషయం మాట్లాడుతున్నాడు చూడండి యేసుప్రభు యోనా గారి గురించి ప్రస్తావిస్తూ. ఈరోజు మన విశ్వాసం కానీ, ఈరోజు మన రక్షణ కానీ, ఈరోజు మన భవిష్యత్తు కానీ దేని మీద ఆధారపడింది చెప్పండి? యేసుప్రభు మరణ సమాధి పునరుత్థానముల మీద ఆధారపడింది. ఎవరికైనా రక్షణ రావాలంటే ఆయన మరణాన్ని ఒప్పుకోవాలి, ఆయన సమాధిని ఒప్పుకోవాలి, ఆయన పునరుత్థానాన్ని ఒప్పుకోవాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. యేసుప్రభు లేకుండా పరలోకానికి ఎవరు వెళ్ళలేరు. అలాగంటే వచ్చిన తర్వాత ఏదైనా షార్ట్ కట్ మెథడ్లో రికమెండేషన్లు పెడతానంటే ఆయన ఎవరి మాట వినడు. ఆయన యేసయ్య. మీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటాను. ఆయన ఎవరి మాట వినడు. పోతే ఈ సందర్భంలో ఒక విషయం మీకు అర్థం కావాలి క్రైస్తవులారా. యోనా 3 రాత్రింబగళ్ళు అనగానే యేసుప్రభు పోల్చుకుంటున్నది ఆయన చేప గర్భములోన ఉన్నాడు 3 రాత్రింబగళ్ళు లోన ఉన్నాడు. నేను భూగర్భములోనికి వెళ్తాను. ఆయన చేప గర్భములోనికి వెళ్ళాడు, నేను భూగర్భములోనికి వెళ్తాను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు చాలా ఉపమానాలు మాట్లాడాడు. ఉపమానాలు మాట్లాడిన ప్రతి వాటిని మీరు లిటరల్గా తీసుకోకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఇల్లిటరసీ. మీరు ఒక లిటరల్గా తీసుకుంటే
చదువు లేనివారు, విద్య లేనివారు చేసే పనులు ఇవన్నీ. ఏంటి? ఉదాహరణకు పరలోక రాజ్యం నేను దేనితో పోల్చుదును? ఆవగింజతో పోల్చుదును అని అన్నాడు. అనగానే మీరు బయటకు వచ్చి పరలోకం ఆవగింజ అంత ఉంటుందంట భయ్ అని అనుకోకూడదు. మీకు అర్థమవుతుందా? మహాలోకం అది, మహాలోకం అది. ఒక ఆవగింజ అది చిన్నగా మొదలై మహావృక్షము ఎలాగైతే ఎదుగుతుందో, పరలోక రాజ్యంలో ఒక్కడిగా ఒకప్పుడు మొదటి భక్తుడు ఎంటర్ అయ్యింటాడు. అంటే ఇప్పుడు ఎంటర్ అవ్వలేదు, అర్హత సంపాదించింటాడు. ఈరోజు వేలకు వేలు, లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు, రోజు రోజుకి పరలోకంలో మెంబర్స్ పెరుగుతారంటారా? పెరగరా చెప్పండి? భక్తులు పెరిగే కొద్దీ పరలోకంలో మెంబర్షిప్ పెరుగుతుంటుంది, పరలోకంలో సంఖ్య పెరుగుతుంటుంది. అంటే ఈరోజు అందరు పరదేశంలో ఉన్నారు, వేరే విషయం. కానీ రేపు పొద్దున యేసుప్రభు వచ్చినప్పుడు పరలోకంలో ఒకప్పుడు మొదటిగా ఒక భక్తుడే అర్హత సంపాదించిన వాడు హేబేలు గారు అయితే, మానవ చరిత్రలో హేబేలుతో ఒక్కడిగా ఆవగింజగా పరదేశు ఎంటర్ అయింది, స్టార్ట్ అయింది. పరదేశంలో మొట్టమొదటి అడుగుపెట్టిన వాడు ఎవరు చెప్పండి? హేబేలు గారు. హేబేలు గారు వెళ్ళేసరికి ఎవరైనా రిసీవ్ చేసుకున్నారండి ఆయన్ని? ఆ తర్వాత ఈయన అందరిని రిసీవ్ చేసుకున్నాడు. ఏమండి? గనుక చిన్నగా మొదలై ఈరోజు చాలా మహావృక్షం అంత పెద్దదైపోయిందని పోలుస్తున్నాడు. ఆ పోలిక మీకు అర్థం కాకుండా ఆవగింజే, పరలోక రాజ్యం దేంతో పోల్చుదును? నేను వలతో పోల్చుదును అంటే పరలోక వలలాగా ఉంటుందంటండి అని మీరు అనుకోకూడదు సీరియస్గా. పోలికలు మీకు అర్థం కావాలి. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, ఈరోజు చాలామంది బైబిల్ను తప్పు పట్టడానికి చదివే ప్రబుద్ధులు ఉన్నారు. వాళ్ళు తప్పు పడుతున్నప్పుడు ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని ఎన్నుకుంటారు. ఏమని మాట్లాడతారు? యేసు ప్రభు చనిపోలేదు, మీరేదో యేసు ప్రభు దేవుడు అనుకుంటున్నారు, రక్షకుడు అనుకుంటున్నారు, సిలువలో చనిపోయాడు మీ రక్షణ కోసం అనుకుంటున్నారు. ఉత్తిదే ఆయన చనిపోలేదు, ఆయన సిలువలో చచ్చిపోలేదు అని ఈరోజు చాలామంది విశ్వాసాన్ని దెబ్బతీసే క్రీస్తు విరోధులు తిరుగుతున్నారు సమాజంలో. నువ్వెలా చెప్పగలవు అని అంటే, మీ పుస్తకంలోనే నేను చదివాను అంటాడు. ఎక్కడ చదివావంటే ఇప్పుడు మనం చదువుతున్న మత్తయి సువార్త 12:38-41 చూపించి, యోనా 3 రాత్రింబగళ్ళు మత్స్యము కడుపులో, తిమింగలం కడుపులో ఉన్నట్టుగా మనిషి కుమారుడు అయినటువంటి నేను కూడా భూగర్భంలో ఉంటానని మీ యేసుక్రీస్తే కదా చెప్పింది అని అంటే మనమేమంటాం? అవును. అప్పుడు వాళ్ళు పట్టుకొని ఇమీడియట్గా కపటోపాయము చేత, మాటల చమత్కారము చేత అమాయకులైనటువంటి వారిని దెబ్బతీస్తూ ఏమనంటారు తెలుసా? యోనా చేప గర్భంలో బతికున్నాడా, చచ్చిపోయాడా? యోనా చేప గర్భంలో బ్రతికున్నాడా, చచ్చిపోయాడా? మీరేమంటారు చెప్పండి? బ్రతికున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నా, మీరు నమ్ముతున్న యేసుక్రీస్తు ఏమన్నాడు? యోనా ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు చేప గర్భంలో ఉన్నాడో, ఫిల్ అప్ ద బ్లాంక్, నేను కూడా భూగర్భంలో ఉంటానని అన్నాడు. ఇప్పుడు యోనా బ్రతికే ఉంటే మీ యేసుక్రీస్తు అన్నట్టుగా ఆయనకు నిజంగా భూగర్భంలో బ్రతికే ఉండి ఉంటాడంటారా, చచ్చిపోయాడంటారా? చెప్పండి అంటారు. యోనా బతికే లోనున్నాడు, మీ యేసుక్రీస్తు కూడా బతికే లోనున్నాడు. చచ్చిపోయాడని మీరంటారు ఏంటి? ఆయన నేను చావలేదంటుంటే అనేసరికి, నేను రోజు బైబిల్ పట్టుకున్నానే కానీ ఎప్పుడు పట్టు తెచ్చుకోవాలని ప్రయత్నించలేదు బ్రదర్. మీరు చెప్పింది నిజంగా కరెక్టే అని దండేసి మీరు బైబిల్ ఆయన చేతిలో పెట్టేసి వచ్చేస్తారు. చదవకపోతే, పోలికలు అర్థం కాకపోతే అర్థమవుతుందా? ఇక మీదట అలాంటి వారు ఎవరైనా మీకు తగిలారనుకోండి, భలే చెప్పావు బ్రదర్, నిజంగా సూపర్ అన్నా కూర్చోబెట్టి. మళ్ళీ అదే యేసుక్రీస్తు వారు ఒకరోజు పరలోక రాజ్యము ఆవగింజతో పోల్చాడు, నీకు గుర్తుందా అని అడగండి. అది అడిగే ముందుగా మీరు అడగాల్సింది, నిజమన్నా నువ్వు చాలా జ్ఞానివి, నీ అంత నాకు లేదు అనగానే థ్యాంక్ యూ అని అంటాడు ఫస్ట్. అప్పుడు ఇమీడియట్గా కూర్చోపెట్టి స్వర్గం ఉందంటావా అని మీరు అడగండి. ఉందంటాడా లేదంటాడా? వీళ్ళందరూ ఉందనే నమ్ముతారు. అంటే స్వర్గాన్ని పరలోకం అని కూడా అనొచ్చా అని అనండి. ఎస్ అనొచ్చు. హెవెన్ అనొచ్చా అనొచ్చు. మీ భాషలో ఏమంటారు? ఏదో చెబుతాడు. వెరీ గుడ్, ఉందని అయితే నమ్ముతావుగా, రైట్. దాని గురించి యేసుక్రీస్తు, నువ్వు మాట్లాడుతున్న యేసుక్రీస్తు, మా బైబిల్లో నుంచి మాట్లాడుతున్న యేసుక్రీస్తు వారు పరలోకాన్ని ఒక దాంతో పోల్చాడు. దేంతో పోల్చాడు? ఆవగింజబెట్టండి. ఎక్కడైనా దొరుకుతాయి, ఏ కిరాణా కొట్టలైనా ఆవగింజలు దొరుకుతాయి నాకు తెలిసి. తీసుకొని వచ్చి ఆవగింజబెట్టి పరలోకం ఇంతే ఉంటుందని యేసుక్రీస్తు చెప్పాడు, నువ్వేమంటావు అన్నానండి సీరియస్గా. చచ్చినట్టు ఏమంటాడు తెలుసా? అది పోలిక అన్నా అంటాడు. షట్టా, ఇది కూడా పోలికే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు యేసుప్రభు గురించి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. యోనా బ్రతికే ఉన్నట్టుగా నేను కూడా భూగర్భంలో బ్రతికే ఉంటానన్నాడు ఏంటి యేసుప్రభు?
టైం తీసుకున్నాడు, స్టేట్ తీసుకోలేదు. స్టేట్ అంటే స్థితి, టైం అంటే కాలం. మళ్ళీ టైం తీసుకున్న 3 రాత్రింబగళ్ళు అంటే టైమా స్టేటా చెప్పండి? టైం. టైం వేరు, స్టేట్ వేరు. ఇంగ్లీష్ గ్రామర్లో టైం అని ఒకటి ఉంటుంది. ప్రజెంట్ టైం, పాస్ట్ టైం, ఫ్యూచర్ టైం. తెలుగులో కూడా ఉంటుంది. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. టైం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్. యోనా బ్రతికున్నట్టుగా నేను కూడా బ్రతికే ఉందునంటే అప్పుడు యేసుప్రభు స్థితి గురించి మాట్లాడుతున్నాడని. ఆయన 3 రాత్రింబగళ్ళు ఉన్నట్టుగా నేను 3 రాత్రింబగళ్ళు ఉంటానని టైం కంపారిజనే కానీ స్టేట్ కంపారిజన్ కాదు. గనుక స్టేట్లో వాళ్ళు ఎక్కడ మాట్లాడినా స్టేట్ గురించి ఎత్తి మీరు మాట్లాడచ్చు. అర్థమవుతుంది పాయింట్ మీకు? సో యోనా గారి గురించి బైబిల్లో చాలా సీరియస్ విషయాలు ఉన్నాయి, క్రైస్తవులకు తెలియాలి. అదే మాట్లాడుకుంటున్నాం. కమాన్, 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 39. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండేనో, లోన ఎలాగున్నాడో, లోన వెళ్ళి ఎలాగున్నాడో, అది అక్కడ పాయింట్. అక్కడ లోనికి వెళ్ళి ఎలాగున్నాడో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు అన్నాడు. అంతే, 3 రాత్రింబగళ్ళు అన్నాడు. టైం. భూగర్భములో ఉండును. నీనెవే వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు అని అన్నాడు. ఇక్కడ మరొక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక్కడ మనకు. నీనెవే వారు ఇప్పుడు పరదేశంలో ఉన్నారంటారా, ధనవంతునితో వేదనకరమైన స్థలంలో ఉన్నారంటారా చెప్పండి? యేసుప్రభు చెబుతున్నాడు, విమర్శ స్థలంలో నీనెవే వారు నిలబడి నేరస్థాపన చేదురంటే నీనెవే వారు మారు మనసు పొందారని యోనా గ్రంథంలో చూసాం. యేసుప్రభే తన నోటితో రేపొద్దున మరి నీనెవే వారు నేరస్థాపన చేస్తారనంటే ఇప్పుడు వీళ్ళు చనిపోయే టైంకి కూడా వాళ్ళు మారు మనస్సు కలిగినప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నారో అదే పరిశుద్ధులుగా వాళ్ళు చచ్చిపోయారని అర్థం. మీకు అర్థమవుతుందా? నీనెవే వారు కన్ఫామ్ పరలోకం టికెట్ అని చెప్తున్నాడు యేసుప్రభు. అక్కడ మారిన వారు మళ్ళీ మారిపోలేదు. నీనెవే వారి గురించి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? వాళ్ళు మార్పు చెందారు, మారు మనసు పొందారు. మారిన వారు మళ్ళా మారలేదు. క్యాచ్ చేయాలి పాయింట్. మారిన వారు ప్రభువులోనికి వచ్చిన వారు మళ్ళా మారలేదు. మనము ప్రభువులోనికి రావడం ఆలోచిద్దాం కొద్దిసేపు మన గురించి. ఒకప్పుడు మనందరం కూడా ఎవరము? అపరాధముల చేతను, చెప్పండి, పాపముల చేతను చచ్చిపోయిన వారం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఎవరు మనల్ని బ్రతికించాడు? యేసు ప్రభు మన పాపాల కొరకు ఆయన మరణించి మనకు రక్షణ తెచ్చాడు. అది విశ్వసించి బాప్తిసం తీసుకొని మారు మనస్సు కొరకు పాపక్షమాపణ నిమిత్తము మనందరం కూడా బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్నామంటే నీనెవే వారి వల్లే మనం ఏం చేశాం చెప్పండి? ప్రభువులోనికి వచ్చాం. నీనెవే తరము వారిలో ఉన్న వారి వల్లే మనం ప్రభువులోనికి వచ్చాం. ప్రభువులోనికి వచ్చిన మనము ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుకుందాం. తిరిగి పాత జీవితంలోనికి వెళ్ళిపోయామంటారా, ఇక్కడే ఉన్నామంటారా చెప్పండి? 100% మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం. 100%. ఎందుకంటే పాత జీవితంలో ఏం చేసామో ఈ కొత్త జీవితంలో కూడా అవే. మొదటి వారం తప్పితే, మొదటి రోజు తప్పితే రోజులు గడిచే కొద్దీ తిరిగి పాత స్థితికి మనము త్వరగా జారిపోయామని మీకు తెలుసు. ఇలా త్వరగా తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన వారిని ఎవరితో పోల్చాడో భక్తుడు చూద్దాం. ఏ పత్రిక? పేతురు గారి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము చూద్దాం. మీరు 2వ అధ్యాయం మొత్తం చదివితే 22 అర్థమవుతుంది మీకు. కానీ ప్రస్తుతం మనం అదే ట్రాక్లో ఉన్నాం కనుక 22 ఒకటి చాలు. 2:22 ప్లీజ్. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికంటే ఎవరికి? ప్రభువులోనికి వచ్చి తిరిగి వెళ్ళిపోవడం. కుక్క తన వాంతికి తిరిగినట్టు నూతన జీవితాన్ని ప్రారంభించి పాత జీవితంలోనికి వెళ్ళిపోవడం. అనగా పంది బురదలోనికి వెళ్ళి కడుగబడి తిరిగి బురదలోనికి వెళ్ళినట్టు. అందుకే బైబిల్లో ఏముంటుందో తెలుసా? మీరు సాధారణంగా గేట్ల మీద చూసుంటారు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. కానీ బైబిల్లో కూడా ఈ జాగ్రత్త ఒకటి ఉంది. ఎక్కడుందన్నమాట?
కొలసి పత్రిక అనుకుంటాను చూడండి. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని అన్నాడు. అంటే బైబిల్లో కూడా బివేర్ ఆఫ్ డాగ్స్ ఉందా అని అడగండి, ఎందుకంటే బైబిల్లో నేను చూశాను కనుక. 3వ అధ్యాయము కొలసి పత్రిక, ఫిలిపి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో బివేర్ ఆఫ్ డాగ్స్ అని ఉంటుంది చూడండి ఒకసారి ప్లీజ్. మళ్ళీ చదవండి. అలానే ఉందా? అలానే ఉంటుంది, అందులో మార్పు లేదు. ఇప్పుడు ఈ బోర్డు అంటే కుక్కల విషయమే జాగ్రత్త పడుడి అని బయట చాలా చూసింటారు. ఇక మీదట మీరు ఎప్పుడైనా బోర్డు పెడితే ఫిలిపి 3:2 అని యాడ్ చేయాలి. నీకు అర్థమవుతుందా? కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు అంటే ఒక మాట చెప్పాలంటే కుక్కలున్నాయి, రెఫరెన్స్ ఫిలిపి పత్రిక 3:2. మీరు అపార్థం చేసుకొని మరోలా అనుకోకపోతే ఇంకొంచెం ఘాటుగా మాట్లాడుకుందాం. ఈ బోర్డు బయట గేట్ మీద ఉండాలంటారా, లోన గోడ మీద ఉండాలంటారా? రూమ్లో ఇంటిలో ఉండాలా బోర్డు, ఇంటి బయట ఉండాలా? బయట ఉండాలా? దేవుడు బయట ఉన్న కుక్కల గురించి మాట్లాడడం లేదండి. మళ్ళీ అలాంటి ఎలా మరి ఒప్పుకోదు మన మనస్సాక్షి కదా. మన మంచోళ్ళమని చెప్పుకుంటాం ఎప్పుడు. జాగ్రత్త పడాలి మాటలు చూస్తున్నప్పుడు, జాగ్రత్తలు. ఎందుకంటే కుక్కలకు పరలోకం లేదని బైబిల్ ఇంకొకటి ఉంది. అనగానే బయట 4 కాళ్ళు ఒక తోకేసుకొని తిరిగే కుయ్యి కుయ్యి అనే కుక్క, బౌ అనే కుక్క అనుకోకూడదు. కుక్కల గురించి ఆలోచిద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథంలో చూద్దాం కుక్కలు ఎలా కుక్కల గురించి వచ్చింది కనుక. యోనా గారు నిజంగా చేపను తెచ్చాడు, కుక్కను తెచ్చాడు, పందిని తెచ్చాడు. నిజంగా కుక్కలు పరలోకానికి వెళ్ళారని బైబిల్లో ఉంటుంది, తెలుసా మీకు? ప్రకటన గ్రంథం 22, ప్రకటన గ్రంథం 22 15వ వచనము జాగ్రత్తగా మీరు చూస్తే, చూసారా? చదువుతాముడు మళ్ళీ. కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును వెలుపట నుందురు. అంటే దేని వెలుపట? పరలోకంలో ప్రవేశం లేదని. కుక్కలకు పరలోకంలో ప్రవేశం లేదు. వెలుపట నుందురు అంటే వెలుపట ఏముంటుంది? చీకటియు పండ్లు కొరుకుటయు. మర్చిపోకు. వాడిని వెలుపట వేయండి అంటాడు ఒక దాసుని గురించి చెబుతూ యేసు ప్రభు. వెలుపట ఏముంటుందట? కటిక చీకటి, ఏడ్పును, పండ్లు కొరుకుట. ఇదంతా ఇక్కడ నరకం, గాఢాంధకారం. వెలుపట అనగానే నరకం, వెలుపట అనగానే గాఢాంధకారం. ఒక మాంత్రికులకు పరలోకం లేదన్నాడు, వ్యభిచారులకు పరలోకం లేదన్నాడు, కుక్కలకు లేదన్నాడు. అనగానే మీకు ఏమర్థమైపోవాలి ఇప్పుడు? డివోజి డాగ్, కుక్క అని చిన్నప్పుడు నేర్చుకున్న బొమ్మేసి, ఆ డాగ్ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ప్రభువులోనికి వచ్చి తిరిగి లోకంలోనికి కలిసిపోయిన వారందరినీ దేవుడు అంటున్న మాట కుక్కలు. చాలా మందికి ఒక అతి విశ్వాసం ఒకటి ఉంటుంది. ఏంటంటే, నేను బాప్తిసం తీసుకున్నానండి, పరలోకం నాకు ఎందుకు రాదు అంటే ఈ లాజికల్ పాయింట్స్కి మాత్రం తక్కువ లేదు. ఏమండి, నేను బాప్తిసం తీసుకున్నానండి, పరలోకం నాకు ఎందుకు ఇవ్వడు దేవుడు. మరి తప్పు చేస్తున్నావు కదా, పాపం చేస్తున్నావు కదా, మరి నువ్వు జాగ్రత్త పడాలి కదా, మారుమనసు పొందాలి కదా. అంటే ఏమండి, ఏ తండ్రి అయినా కుమారుడు తప్పు చేస్తే మళ్ళీ నరకానికి పంపిస్తాడంటే ఎందుకు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా? వద్దు, తప్పది, తప్పు. నీనివే వారి గురించి ప్రభు చెబుతున్న మాట, విమర్శ దినమందు వీరు నిలబడి నేరస్థాపన చేస్తారు. అంటే కన్ఫర్మ్ అయిపోయింది, టికెట్ ఈస్ కన్ఫర్మ్డ్ అని చెబుతున్నాడు. ఎవరికి? నీనివే వారికి. ఎందుకు ఆ కన్ఫర్మేషన్? వాళ్ళు మారిన తర్వాత తిరిగి మారలేదు. మనకంటే ఇప్పుడు నీనివే వారు గొప్పవారు అంటారా కాదంటారా చెప్పండి? 100% వాళ్ళు గొప్పవారు, 100% గొప్పవారు. మనం మాట్లాడుకుంటుంది యోనా గారి గురించి. వచ్చేద్దాం మళ్ళీ మత్తయి సువార్త 12:38 నుంచి 41లో ఉన్నాం కదా. 38 నుంచి 41. నీనివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు అని పక్కనట్టున్నాడు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని మరొక మెలిక అక్కడ పెట్టాడు కొసమెరుపు. యోనా కంటే గొప్పవాడి నేను అంటున్నాడు. ఎందులో గొప్పవాడు?
మరి ఆ పాయింట్ని మనం ఆలోచించే ముందుగా క్రొత్త నిబంధనలు యోనా గారి గురించి ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలియాలి కనుక రెఫరెన్సెస్ జస్ట్ రాసుకోండి, తర్వాత మీరు చదవండి. మత్తయి సువార్త 12లో ఉన్నాం ఇప్పుడు. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయము 4వ వచనంలో కూడా యోనా గారి గురించి ఉంటుంది. రాసుకుని తర్వాత చదవండి. గత వారం మీకు వాక్య పఠనంగా ఇచ్చినటువంటి మరొకటి లూకా సువార్త 11లో 29-30 వచనాలలో కూడా యోనా గారి గురించినటువంటి ప్రస్తావన మనం చూడొచ్చు. ఇది ఫర్ యువర్ నాలెడ్జ్ సేక్, మీరు రాసుకోవడానికి, తెలియడానికి. లూకా సువార్త 11:29-30. మత్తయిలోకి వచ్చేద్దాం. ఎక్కడున్నాం మనము? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసుప్రభు చెబుతున్నాడు. యోనా గారు చాలా గొప్పవారు, యోనా గారు భయభక్తులు గలవాడు, యోనా గారు దైవజ్ఞాని, యోనా గారి స్టాండర్డ్స్ చాలా పెద్దవి అని చాలా గొప్ప విషయాలు మాట్లాడుకున్నాం. కానీ యేసుప్రభు చెబుతూ యోనా కంటే నేను గొప్పవాడిని అని అంటున్నాడు. ఎందులో గొప్పవాడు? ఎందులో గొప్పవాడు? యోనా గారిలో కూడా మన వ్యక్తిత్వం గురించి మాట్లాడబోతున్నాం. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందాం. కానీ తప్పకుండా యోనా కంటే యేసుప్రభు ఎలా గొప్పవాడో, ఎందుకు గొప్పవాడో మనం ఖచ్చితంగా ఈ రాత్రి నేర్చుకోవాలి. అంతకంటే ముందు యోనా గారి వ్యక్తిత్వం, స్టాండర్డ్స్ గురించి మనం మాట్లాడాం. ఈరోజు మనం మాట్లాడుకుంటుంది యోనా గారి స్టాండర్డ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. దైవజ్ఞాని, ఏ పరికరాలు లేనప్పుడే గొప్ప శాస్త్రాన్ని మాట్లాడుతున్నటువంటి ప్రవక్త, గొప్పవాడు. ఇక 2, యోనా గారి గురించి యేసుప్రభు ఏ ప్రవక్తల గురించి ఎక్కువగా పోల్చుకోకుండా తన మరణ సమాధి పునరుత్థానముల గురించి మాట్లాడుతున్నప్పుడు యోనా గారితో ఆయన పోల్చుకున్నట్టుగా మనం చూడగలిగామని క్రొత్త నిబంధనలోని కూడా వచ్చాం యోనా గారి కోసం. ఆ క్రొత్త నిబంధనలో మంచి ఆలోచనాత్మకమైనటువంటి స్టేట్మెంటే యోనా కంటే ఇక్కడ గొప్పవాడు ఉన్నాడు అని అంటున్నాడు. ఎలా గొప్పవాడో మనం ఆలోచించే ముందుగా అసలు యోనా గారి వ్యక్తిత్వం ఏంటి? ఎందుకంటే యేసుప్రభు యోనా కంటే ఎలా గొప్పవాడో తెలియాలంటే ముందు యోనా ఎలాంటి వాడో తెలియాలి. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? యేసుప్రభు యోనా గారి కంటే గొప్పవాడు అని తెలియాలంటే ముందు యోనా గారు ఎలాంటి వారో తెలియాలి. కనుక అగైన్ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద బుక్ ఆఫ్ జోనా ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. పాత నిబంధనలో యోనా గ్రంథంలోనికి మరొకసారి వెళ్ళిపోదాం అందరం కలిసి. యోనా గ్రంథం ఈ 2వ అధ్యాయంలో, మనం 2వ అధ్యాయంలో ఉన్నాం, మర్చిపోకు. ఈ 2వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. యోనా గారు ఏం చేస్తున్నారు? 17వ మొదటి అధ్యాయం 17 నుంచి కంటిన్యూ చేద్దాం, చివరి వచనం కనుక. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని దేవుడు నియమించి ఉండగా యోనా 3 దినముల ఆ మత్స్యము యొక్క కడుపులో ఉన్నాడు. అప్పుడు 2వ అధ్యాయం ప్రారంభం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా దేవునికి ఇలాగున ప్రార్థన చేశాడు. మత్స్యము కడుపులో నుండి, ఎక్కడి నుంచి? మత్స్యము కడుపులో నుంచి. జాగ్రత్తగా వినాలి, ప్రతి మాట ఇంపార్టెంట్, మీకు జాగ్రత్తగా వినాలి. మత్స్యము కడుపులో నుంచి యోనా యెహోవాకు ప్రార్థన చేశాడు. 2వ వచనంలోనికి వెళ్ళే ముందుగా ఇక్కడ మాట చెబుతాను. మీకు గ్రంథం మీద అవగాహన ఉంది కనుక ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా ముందు నాకు చెప్పండి. ఆలకించాడు. ఎక్కడుండి చేస్తే ప్రార్థన ఆలకించాడు దేవుడు? మత్స్యము కడుపులో, చేప గర్భములో నుంచి ప్రార్థన చేసిన ఎవరికి వినపడింది? వెరీ గుడ్. అక్కడెక్కడైనా మీరు డైల్ చేస్తున్న నంబర్ కవరేజ్ ఏరియాలో లేదని ఎవరైనా చెప్పారో చెప్పండి. అక్కడ దేవునికి ప్రార్థన చేయడం అంటే కాల్ చేయడమే, అంతే కదా? మన ఫోన్ ఎత్తితే హలో అని అంటాం. దేవునికి ప్రార్థన చేస్తే పరలోకమందున్న మా తండ్రి సంబోధిస్తున్నాం. హలో అనేది సాల్యుటేషన్, గ్రీటింగ్. అలాగే దేవునికి ప్రార్థన చేస్తే ఎక్కడ నుంచి ప్రార్థన చేసినా అది దేవునికి వినపడుతుందా లేదా అని అంటే ఖచ్చితంగా వినపడుతుంది అనడానికి ఇంతకంటే మీకు పెద్ద సాక్ష్యం బైబిల్లో అవసరం లేదు. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, చాలామంది మన దగ్గర అపార్థం చేసుకోకూడదు, వాస్తవాలు చెప్పాలి. నిజం అప్పుడప్పుడు నిప్పులాగానే ఉంటుంది కనుక కొన్ని జీర్ణించుకోవాలి, తప్పదు. పాత నిబంధనలో అక్కడక్కడ మేడ మీద జరిగిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. మేడ. అలాగే క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు, మీకు అది చూపిస్తే ఇది అర్థమవుతుంది, రైట్? ఒకసారి అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము. అపోస్తలుల కార్యములు మత్స్యము కడుపులో జరిగిన ప్రార్థన గురించి మాట్లాడడానికి మిమ్మల్ని అపోస్తల కార్యంలో తీసుకొని వెళ్ళిపోతున్నాను. మొదటి అధ్యాయము అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయములో యేసుప్రభు పునరుత్థానుడై వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? 12వ వచనం నుంచి
12వ వచనం నుంచి, అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుంచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు అనగా శిష్యులు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. ఎక్కడికి ఎక్కారు? మేడ అంటే పైన మేడ గదిలోనికి ఎక్కిపోయి ఏం చేసి, ఎవరెవరు వీళ్ళు? పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ్య, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అన్నవారు శిష్యులు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎక్కడా? చెప్పండి, ఎక్కడ? మేడగది పైన. ఇది పట్టుకున్నారండి చాలామంది. పట్టుకొని దేవుడు ప్రార్థన వింటే మేడెక్కాలి. ఏమండి? దేవుడు ప్రార్థన వినాలంటే మనం మేడెక్కాలి. జక్కయ్య కూడా మేడి చెట్టు ఎక్కాడు, మనం మేడెక్కాలి. మేడెందుకు ఎక్కాలి? అపోస్తలులు మేడెక్కారు. ఎక్కి ఏం చేశారు? అక్కడ ప్రార్థన చేశారు, దేవుడు విన్నాడు. చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతాను, వెరీ సింపుల్ అండి, ఇది పెద్ద క్లిష్టమైన ప్రశ్న కాదు, చదవాలంతే. ఏ మేడ గదిలోనికి వెళ్ళారో చదవండి. మళ్ళీ ఇప్పుడు తెలుగులో చదవండి. అక్కడ నీటి ఉంటుంది. అక్కడ వారు ప్రవేశించి ఏ మేడ గదిలోనికి తమ్ముడు? బస చేయుచుండిన మేడ గది. చెప్పండి, ఏ మేడ గది? బస చేయుచుండిన మేడగది. అంటే అప్పుడప్పుడు ఇల్లు రెంట్కి ఇస్తుంటారు. కింద ఓనర్లు ఉండి పైన పోర్షన్ వాళ్ళకి ఇస్తుంటారు. చూసారా మీరు అప్పుడప్పుడు ఎక్కడైనా? కింద ఓనర్లు ఉండి పైన పోర్షన్ ఇస్తారు రెంట్కి. ఇప్పుడు టెనెంట్స్ ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నారు. ఓనర్స్ కింద ఉన్నారు. టెనెంట్స్ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు టెనెంట్స్ క్రిస్టియన్స్ అనుకోండి, వీళ్ళు ప్రార్థన చేయాలంటే ఎక్కడెక్కాలి? ఇప్పుడు ఖచ్చితంగా మేడ మీదనే ఉన్నారు కనుక వీళ్ళు ఫస్ట్ పోర్షన్లో కిందికి వెళ్ళి ఓనర్ దగ్గర ప్రార్థన చేస్తే కుదరదు, ఖాళీ చేయమంటాడు. కనుక వాళ్ళు నివసిస్తున్న గది అది. కనుక బస చేయుచుండిన మేడ గది. ఉండడం కింద ఉండి ప్రార్థనకు మాత్రమే పైకి వెళ్ళారు అనుకోకూడదు. దేవుడు సర్వాంతర్యామి, మర్చిపోకూడదు. ఆమ్ని ప్రెజెంట్. ఒక మాట ఉంటుంది కదా, ఇందు గలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినను అందందే గలడు. ఇన్ని తెలుసు మనకు, కాకపోతే అక్కడికి వచ్చేసరికి అది పనిచేయదు. చేప గర్భంలోంచి ప్రార్థన చేస్తుంటే ఇక్కడ టవర్ లేదనలేదు. మనం కొనుక్కునే సెల్ ఫోన్లు కూడా ఒకసారి మనల్ని చాలా గమ్మత్తుగా ఆడిపిస్తుంటాయి. ఏంటి? టవర్ పక్కనే ఉంటుంది, టవర్ లేదంటుంటుంది. ఒక ఫ్రెండ్ ఉండేవాడు నాకు, ఎప్పుడు ఫోన్ చేసినా మోటరోలా అని ఉంది కదా పీస్, తన దగ్గర అది ఉండేది. ఏంటి నువ్వు ఎప్పుడు ఫోన్ చేయమంటే, నేను ఎప్పుడు చేసినా నువ్వు కవరేజ్లో ఉంటే అవుతుంది, మా ఇంటి పక్కనే టవర్ ఉంది, నువ్వు టవర్ లేదంటావు అని నన్ను అంటాడు. నేను ఎంత చెప్తున్నా నమ్మట్లేదు. ఒకరోజు అదే పనిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, టవర్ దగ్గరికి వెళ్దాము, దూరం ఉన్నావేమో టవర్ దగ్గరికి నిలబెట్టాను కింద. నా ఫోన్ ఇచ్చి నీ నెంబర్ డైల్ చేయమని చెప్తే చేశాడు. చేసిన తర్వాత లౌడ్ స్పీకర్ పెట్టమంటే, మీరు డైల్ చేస్తున్న నంబర్ కవరేజ్ ఏరియాలో లేదని. నేను టవర్ చూసి ఒకసారి మనోడిని చూశాను, నువ్వు కవరేజ్ ఏరియాలో ఉన్నావా లేదా అంటే నోట మాట లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మనిషి వేసిన టవర్లైనా పని చేయవేమో కానీ దేవుడు వేసిన టవర్లు ఎక్కడున్నా పని చేస్తాయి. అసలు దేవుడు ప్రార్థన వినడానికి ఆయనకు టవర్లే అవసరం లేదు. అవునా? అది వచ్చేద్దాం. యోనా గ్రంథం ఎన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతున్నాయండి. ఎప్పుడైనా చదివారండి యోనా గ్రంథం? అలా చదివారా? 3 రాత్రింబవులు ఒక్కొక్క ప్రశ్నకు అద్భుతమైనటువంటి జవాబులు. యోనా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. ఏం ప్రార్థన చేస్తున్నాడు? నేను ఉపద్రవములో ఉండే 2వ వచనం, యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. ఒక 2 రోజుల క్రితం ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. అక్కడ ఇంకొకటి ఉంది కనుక సమస్య, అక్కడ ఇంకొక జవాబు ఉంది కనుక ఆగుతున్నాను అక్కడ. మళ్ళీ ఒక 2 రోజుల మీద ఒక తమ్ముడు, మన దగ్గర ఉన్నటువంటి తెలిసిన తమ్ముడు ఫోన్ చేశాడు. అన్న, పాతాళం ఎక్కడ ఉంది అని అడిగాడు. అడగగానే, అంటే పాతాళం భూమి తవ్వుకుంటూ వెళ్తే లోన్ ఉంటుందా, లేకపోతే
కిందికి వెళ్ళిపోతే వేరే చోటు ఉంటుందా అని అడిగితే లేదు, భూమి త్రవ్వుకుంటూ లోపలికి వెళ్తే పాతాళం రాదు, పాతాళం వేరే లోకం అంటే. అలాగైతే పాత నిబంధనల్లో సంఖ్యాకాండంలో వీళ్ళు తప్పు చేసినప్పుడు ఈ మోషే అహరోనుల మీద వీళ్ళు విసుగు చెంది కోరహు ఏమంటే వీళ్ళందరూ తప్పు చేసినప్పుడు పాతాళ గర్భంలోనికి వాళ్ళు వెళ్ళిపోయి భూమి నోరు తెరవగా పాతాళ గర్భంలోనికి వెళ్ళిరని ఉంటుంది. మరి భూమి లోపలే కదన్న పాతాళం ఉండేది అని అడిగాడు. మీ పాయింట్ అర్థమవుతుందా? పాతాళమేమో వేరే చోటు ఉందని మనం చెప్తున్నాం, భూమి త్రవ్వుకుంటూ లోపలికి వెళ్తే ఉండదు. మళ్ళీ వీరందరినీ కూడా మోషే మీద అహరోను మీద సరైన వాళ్ళందరినీ కూడా పాత నిబంధనలో భూమి నోరు తెరిచి పాతాళములోనికి వీరిని బ్రింగివేసిందని ఉంటుంది. మరి పాతాళము భూమి లోపల ఉందా అని అడిగాడు. అప్పుడు తమ్ముడు నేను చెప్పిన జవాబు, అలాగైతే నేను ఒక రెఫరెన్స్ చూపిస్తా తమ్ముడు, యోనా గ్రంథానికి రా అని. యోనా గ్రంథం 2లో తీసుకొని వెళ్తే యోనా గారు 2వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని అన్నాడు. ఇంతకు యోనా గారు ఉంది ఎక్కడ? పాతాళంలో ఉన్నాడా, చేప గర్భంలో ఉన్నాడా? మళ్ళీ చేప గర్భములో నుండి నేను ప్రార్థన చేస్తుండగా నువ్వు అంగీకరించి ఉన్నావు అనాలా, పాతాళ గర్భంలో నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను అనాలా? చెప్పు అని అడిగాను. అప్పుడు తమ్ముడు అన్నాడు, నిజమే కదన్నా, ఇప్పుడు పాతాళం అంటే చేప గర్భమా? ఏమండి అంటే బైబిల్లో పోలికలు, అదే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మంచి పాయింట్ ఇక్కడ. లోతైన స్థలానికి పోలికగా పాతాళమును ఉపయోగించేవారు. పాతాళం అంత లోతైనది అని అంటాడు బైబిల్లో. ఆకాశం అంత ఎత్తైనను, తర్వాత పాతాళం అంత లోతైనను. ఆకాశం అనే దానికి ఎత్తుతో పోల్చారు, పాతాళాన్ని లోతుతో పోల్చారు. పోలికల దగ్గర ఎప్పుడు లిటరల్గా తీసుకోకూడదు. ఫిగరేటివ్ కంపారిజన్స్, లిటరరీ స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి, అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. రైట్, లెట్స్ మూవ్ ఫర్దర్. ఎక్కడున్నాం? 3వ వచనం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసింది. చేప లోపలుండి సముద్రంలో గర్భంలో ఉన్నానంటున్నాడు, పాతాళ గర్భంలో ఉన్నానంటున్నాడు. అలా తన పరిస్థితిని ఆయన వివరించుకుంటున్నాడు ప్రార్థనలో. అల్టిమేట్గా ఈ 2వ అధ్యాయంలో యోనా గారిలో అయ్యో నేను దేవునికి వ్యతిరేకగా మారిపోయి తప్పు చేశానని పశ్చాత్తాపం ప్రార్థనలో కనపడుతుంది. యోనా గారి ప్రార్థనలో మనకి ఏం కనపడుతోంది? పశ్చాత్తాపము కనపడుతోంది. ఇక ఆయన మాట్లాడుతూ 9వ వచనంలో ఆయన అంటున్న మాట చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొని నా మొక్కుబళ్ళను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేసేసాడు. మనసులో నుంచి వచ్చిన ప్రార్థన ఏదో ఆయన మామూలుగా అనలేదు, మనసులో నుంచి ప్రార్థన చేశాడు. ఇక్కడ యోనా గారి ప్రార్థన ఎందుకు ఆలకించాడు దేవుడు? ఎందుకు ఆలకించాడు అనంటే, ఎందుకంటే దేవుడు పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన ఎప్పుడు కూడా ఆలకిస్తాడని చరిత్ర చెబుతోంది. ఉదాహరణకు పేతురు గారు యేసుప్రభుని నేను ఎరుగను అన్నాడు 3 మారు. అయిన తర్వాత పశ్చాత్తాపడ్డా లేదా? పశ్చాత్తాపం వచ్చింది కనుక ఆయన అంగీకరించాడు. 2, ఒక సుంకరి ఒక పరిసయ్యుడు దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారట. తెలుసు మీకు బైబిల్లో, కృత నిబంధనల్లో. పరిసయ్యుడు ఏం చేశాడు? నేను చాలా మంచోడని చేశాడు, బిల్డప్ ఇచ్చాడు. కానీ మరి సుంకరి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక నేను పాపిని అని ఒప్పుకున్నాడు. చివరికి కనికరింపబడింది ఎవరు? నీతిమంతులుగా తీర్చబడింది ఎవరు? సుంకరి. పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన అవసరం. వేషధారణ ప్రార్థన దేవునికి అసహ్యం. ఫార్మల్గా ఏదో ఫార్మాలిటీకి చేయకూడదు ఎప్పుడు ప్రేయర్. హృదయపూర్వకంగా మీరు ప్రార్థన చేయాలి. కనుక 2వ అధ్యాయంలో భక్తుడైన యోనా, వెరీ ఇంపార్టెంట్, వచ్చేద్దాం. భక్తుడైన యోనా గారు, దేవుని సేవకుడైన యోనా గారు, దైవజనుడైన యోనా గారు దారి తప్పిన పశ్చాత్తాపడి మరి దారిలోనికి వచ్చాడు. దేవుడు అంగీకరించాడా లేదా? అంగీకరించాడు. అలా యోనా గారు కష్టాలలోకి వెళ్ళి ముందు దేవునికి వ్యతిరేకయ్యాడు. ఇంకా బాగా చెప్పాలంటే మొదటగా దేవునిలోనికి వచ్చాడు, మళ్ళీ దేవునికి వ్యతిరేకయ్యాడు, మళ్ళీ దేవుని యొద్దకు వచ్చాడు. దేవుడు కనికరించి ఆయన ప్రార్థనను ఆలకించి ఏం చేశాడు? ఆయన తిరిగి రక్షణ ఇచ్చాడు. అంటే మత్స్యానికి ఆజ్ఞాపించగా, ఆ మాట ఉంటుంది చూడండి, యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. అంటే ప్రపంచంలో జీవరాశులు అనేవి ఏవైనా కూడా, జల జంతువులైనా, నేలపైన తిరిగే జంతువులైనా, ఆకాశపు పక్షులైనా దేవుని ఆజ్ఞకు లోబడతాయనడానికి మరొక నిదర్శనం. ఏమండి, ఏలియా గారికి మాంసం తీసుకుని వెళ్ళి అందించింది ఎవరు? కాకులు. కాకి ఇష్టమైనటువంటి వంటకం ఏంటి? మాంసమే. చేత్తో తీసుకొని వెళ్ళింటుందా, నోటితో తీసుకొని వెళ్ళింటుందా? కాకి ముక్క నోటిలోనికి వచ్చిన నమలకుండా మింగకుండా ఏలియా గారికి ఇచ్చింది. ఎవరు చెబితే? దేవుడు చెబితే.
దేవుడు చెబితే ఇష్టమైన వాటిని కూడా పక్కన పెట్టి దేవుని కొరకు పని చేసేదే కాకి. లోకులెవరు అనకండి ప్లీజ్. కాకి మంచిది. కాకి ఎందుకు మంచిది? దేవుడు చెబితే ఇష్టమైన దానిని కూడా పక్కన పెట్టి దేవుని కోసం పనిచేసింది. యోనా గారు ఈ సందర్భంలో మనం ఆయన గురించి ఆలోచిస్తే, నాకు ఇష్టం లేదు కనుక నేను ఎలా కూర్చున్నాడు ఇక్కడ. దేవుని ఇష్టంతో పని లేదా? దేవుని ఇష్టంతో పని లేదా? నా ఇష్టం అంటున్నాడు. నా ఇష్టం. పశ్చాత్తాపడ్డాడు, వచ్చేసాడు. జంతువుల గురించి చాలా మాట్లాడుకోవచ్చు, అవసరం లేదు కనుక వచ్చేసాను. ఎందుకంటే దానియేలు సింహపు గుహలో ఉన్నప్పుడు ఎవరు ఆజ్ఞాపిస్తే సింహాలు నోరు మూసాయి? దేవుని ఆజ్ఞ, దేవదూత వచ్చింది, దేవుడు పంపగా వచ్చింది. సింహంకు మనుషులంటే ఇష్టం లేదా చెప్పండి? అబ్బా నమిలేస్తాయి, ఎముకలు కూడా దొరకవు దాని దగ్గరికి వెళ్తే. ఏమండి, అలా నోటిని కంట్రోల్ చేసుకుంది ఎవరు? ఒక సింహం కంట్రోల్ చేసుకుంది, ఒక కాకి కంట్రోల్ చేసుకుంది. మనిషి నోటిని కంట్రోల్. తిండి విషయం మాట్లాడట్లేదు నేను. ప్రసంగి 5లో ఏముంటుందో తెలుసా? దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ నోటిని కాచుకో. నోటిని కాచుకున్న కాకి చరిత్రలో ఉంది, నోటిని కాచుకున్న సింహం చరిత్రలో ఉంది. కానీ మనిషి నోటిని కాచుకోవడం లేదు. తన నోటిని కాపాడుకున్నవాడు బైబిల్ సామెతల్లో తన్ను కాపాడుకొనును. లోకంలో కూడా సామెత, నోరు మంచిది అయితే అది. వెరీ గుడ్. 2వ అధ్యాయంలో భక్తుడైన యోనా గారు పశ్చాత్తాపముతో దేవునిలోనికి వచ్చాడు. బాగుంది, ఇంతవరకు బాగానే ఉంది. 3వ అధ్యాయంలో వెళ్ళి ప్రకటిస్తాడు, దేవుని పని చేశాడు, ప్రకటనలో మార్పు జరిగింది. ఏమండి, భక్తుడిగా యోనా గారు తెలుసుకోవాల్సింది. ఇంతకు ఆయన ఏ మైండ్తో వెళ్ళాడో మీకు చెబుతాను ఇప్పుడు. ఏ మైండ్తో వెళ్ళాడో మంచి పాయింట్కి వచ్చేస్తున్నాం మనం. నీనేవే వారికి ప్రకటించేటప్పుడు నీనేవే వారికి ప్రకటన చేసేటప్పుడు యోనా గారి మనసులో ఏముందో తెలుసా? ఇక మీరు ఇంకొక 40 దినాలలో మీకు నాశనం రాబోతోంది, 40 దినాల తర్వాత మీరంటూ ఉండరు, నీనేవే క్లోజ్ అని చెబుతున్నప్పుడు ఆయన మనసులో ఏముందో తెలుసా? దేవుడు శిక్షిస్తాడు, నేను చూడాలి, ఆనందించాలి, వెళ్ళిపోవాలి అన్న మనసుతో చెబుతున్నాడు ప్రకటించడం. అంతేగాని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు మార్పు చెంది దేవుని దగ్గరైతే బాగుంటుందని మాత్రం యోనా గారు అనుకోవట్లేదు అక్కడ. ఎందుకంటే 4వ అధ్యాయం మీరు చదివితే అయ్యగారు ఏం చేస్తారో తెలుసా? చక్కగా ప్రకటించి బయటికి వెళ్ళి, ఏమంటే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోలేదు, మళ్ళీ యెరూషలేంకి వెళ్ళిపోలేదు, పట్టణం బయటికి తూర్పు వైపు బయటకు వచ్చి ఏం చేశాడు? ఏం జరుగుతుందో చూద్దామని కూర్చున్నాడు. అంటే ఒకప్పుడు సొదొమ గొమొర్రా పైన లోతు గారి కాలంలో పైనుంచి అగ్నిగంధకాలు దిగి వచ్చినట్టుగా దీని మీద దిగుతాయి. అప్పుడేమో లోతు గారి భార్య వెనక్కు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది, నాకు ఇప్పుడు కండిషన్ లేదు కనుక నేనైతే లైవ్ చూడొచ్చు అనుకున్నాడేమో. ఏమంటే ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడేంటి? నేను పైనుంచి పంపిస్తాను, చూడకూడదు యోనా అన్నాడేంటి? లోతు గారు చెప్పినట్టుగా వెనక్కి తిరిగి చూడకూడదని. ఆ కండిషనే లేదుగా. కనుక ఆ రోజు వాళ్ళకి లేని భాగ్యం లైవ్ షో నాకు ఉంటుందని పాపం వెయిట్ చేస్తున్నాడు. బయటికి వెళ్ళి చూద్దాం. అది కూడా యోనా గ్రంథం 4వ అధ్యాయం వద్దు, ముందుగా 3వ అధ్యాయం 9-10 చూద్దాం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినవే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాటిచ్చిన కీడు చేయక మానాడు. కీడు చేస్తానని ప్రకటన చేయమన్నాడు. వాళ్ళు ఇమ్మీడియట్గా మారు మనసు పొందారు. బోధ వినగానే మారు మనసు ప్రకటించగానే, ఒక బోధకుడు వచ్చి ప్రకటించగానే చెప్పకుండా మారిపోయి పాదాల దగ్గరకు వచ్చేసారు అప్పుడు అన్ని జనులు. అప్పుడు దేవుడు చూస్తాడు, నా పిల్లలే కదా మారిపోయారని చెప్పేసి దేవుడు సైలెంట్ అయిపోయాడు. బీపీ ఎవరికి రేజ్ అయింది? సో యోనా గారి పరిస్థితి ఎట్లుందో చూద్దాం ఇప్పుడు ఒకసారి. యోనా దీన్ని చూచి బహు సంతోషపడి అనుందా చూడండి అక్కడ 4వ అధ్యాయం 1వ వచనం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై. నీకెందుకు చింత అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో చెప్పండి. ఇక మీరు కీడు రావాలి, నేను చూడాలి. అర్థమవుతుందా? అంటే
ఇశ్రాయేలీలు ఇక్కడ చాలా పరిస్థితులు ఉన్నాయండి. అంటే యోనా గారిని వ్యక్తిత్వం తప్పుపట్టట్లేదు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మీకు ఫ్యూచర్లో చెబుతాను అష్షూరీయుల గురించి. నీనేవే మొదటి భాగంలో చెప్పాను, అష్షూరుకు రాజధాని అని చెప్పాను. నీనేవే దేనికి రాజధాని? బబులోను కంటే ముందు చరిత్రలో అష్షూరీయులు ప్రపంచాన్ని ఒక కుదిపేశారండి. కుదిపేశారు. చాలామంది ఇండియన్స్కి అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మీకు అలా ఉండకూడదు చెబుతాను. ఒక పాకిస్తాన్ వ్యక్తిని ఎవరైనా చంపారనుకోండి, మనం ఏమనుకుంటాం జనరల్గా జనరల్గా మనసులో సంతోషిస్తారు ఇండియన్ ఎవరైనా చనిపోయారనుకోండి, బహుశా పాకిస్తాన్ వారు అలా అనుకోవచ్చు. అంటే ఒక దేశం వారు మరొక దేశాన్ని ద్వేషించే పరిస్థితి ఈరోజు మనలో ఉన్నట్టుగా ఒకప్పుడు అష్షూరీయులంటే ఒక భయంకరమైనటువంటి కోపము, ఇలాంటివన్నీ కూడా ఇశ్రాయేలీలు పెంచుకున్నారు. ఇశ్రాయేలీలే కదా చాలామంది, ఎందుకంటే వీళ్ళందరూ అష్షూరీయులు చేసింది అప్పట్లో. అష్షూరీయుల హవా నడుస్తున్న కాలం అది. వీళ్ళు ఒక చిన్న ప్రాంతం అయినప్పటికీ ప్రపంచాన్ని గడగడలాడించారు. బబులోను కంటే ముందు, నెబుకద్నెజర్ అని పేరు వింటుంటారుగా, బబులోను కంటే ముందు బబులోనీయులు కూడా అష్షూరీయులకు దాసులు. అది చాలా పవర్ఫుల్ ప్లేస్, అది పవర్ఫుల్ కింగ్డమ్ అది. ఇకపోతే యూదులు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు చరిత్రలో. ఇశ్రాయేలీలు ఎవరి చెరలోనికి వెళ్ళిపోయారు? అష్షూరీయుల చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జరిగింది అష్షూరీయుల చెరలోనికి ఇశ్రాయేలీలు వెళ్ళక ముందు జరిగిన చరిత్ర గురించి మాట్లాడుతున్నాను నేను. అప్పటికి చాలా వందల సంవత్సరాలుగా అష్షూరీయుల ప్రభావం ప్రపంచం మీద ఉండేసరికి వాళ్ళు ఎప్పుడు నాశనం అయితే మనం చూద్దామని ప్రపంచమంతా వెయిట్ చేస్తున్న కాలం అది. అంటే యోనా గారు దేవుని భక్తుడైన, దేవునిలో ఉన్న దైవజనుడైన ఆయనకి ఎలా ఉందంటే, ఇంతమందిని పొట్టన పెట్టుకున్నారు వీళ్ళు, ఇంతమంది బాధకు వీళ్ళు కారకులు, వీళ్ళని దేవుడు శిక్షించాలి, నేను చూడాలి. అంటే పరిస్థితి యోనా గారిని అలా చేసింది. అది మీరు ఇక్కడ మైండ్లో పెట్టుకోవాలి. అంటే యోనా గారు చెడ్డోడు, ఆయన నెగిటివ్ చూడకండి, ఆయన నెగిటివ్ చూడకూడదు. పరిస్థితి అలా చేసింది ఆయన. అలాగని మీరు కూడా పరిస్థితి నన్ను అలా చేసింది బ్రదర్ అనకూడదు, ఒకరిని చంపేసి వచ్చి. అర్థమవుతుందా? పాజిటివ్గా చూడాలి. ఆయన వ్యక్తిత్వం ఒక రకంగా చిలిపివాడు మీరు అనుకోవచ్చు. ఇంట్లో చిన్నవాడు ఎలా ఉంటాడు? ఎక్కువగా అలిగేవాడు చిన్నవాడే ఉంటాడు జనరల్గా కదా. ఈ పరిస్థితి యోనా గారిది, ఒక తండ్రితో ఆడుకుంటున్నట్టుగా. యోనా దీన్ని చూచి బహుచింతాక్రాంతుడై, చింతతో పాటు ఏమొచ్చింది ఆయనకి? కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగు, నాకు ముందే తెలుసు, నీ గురించి నాకు తెలుసు డాడీ, నీ గురించి నాకు తెలుసు, నేను అందుకే తర్షీషుకి వెళ్ళిపోయాను చెప్తున్నాడు కదా. అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను ముందే తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకి నేను పారిపోయాను. అవునా కాదా? చెప్పు నీ గురించి నాకు బాగా తెలుసు, నీ గురించి తెలియనుండి కాదు నేను. నువ్వు సముద్రంలో తుఫాన్ వచ్చినప్పుడే స్టార్ట్ అయిందని నిద్రలోనే కనుక్కున్నాండి నేను. ఎందుకంటే ఈ నిద్రపోతా అని లేపగానే యోనా గారు బయటకు వచ్చి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందని చూడలేదు. సముద్రం లేవగానే నా కోసమని డిసైడ్ అయిపోయాడు, తెలుసుకున్నాడు. నీ గురించి నాకు అన్నీ తెలుసు ప్రభు, నీ మనసు తెలుసు, నీకు జాలి ఎక్కువ, దయ ఎక్కువ, కటాక్షం ఎక్కువ. 2 కన్నీళ్ళు రాలిస్తే ఇమ్మీడియట్గా కరిగిపోతావు. నువ్వు వేల సంవత్సరాలుగా నీకు కన్నీళ్ళే వస్తున్నాయి తెలుసు. నీది కన్నీటి గాథ. నరులను చేసినందుకు యెహోవా హృదయంలో, అంటే నీకెప్పుడు కన్నీరే, నీ కన్నీరు నువ్వెప్పుడు ఆలోచించవు. కానీ నీ కొడుకుగా ఎవరన్నా వచ్చి కన్నీరు రాల్చగానే నాకు ఇదంతా తెలుసు ప్రభు, నాకు నీ గురించి తెలుసు, ఇది ఏం జరుగుతుందో తెలుసు, అందుకే ప్రకటన చెయ్యనుగాక చేయనని పోయాను. నువ్వేం చేసావు? తీసుకొని వచ్చావు, చెప్పన్నావు, నీ తృప్తి కోసం చెప్పాను. నా టైం బాగలేక వాళ్ళు మారారు. చూసారు, ఇది ఈయన పరిస్థితి. నా టైం బాగలేక వాళ్ళు మారారు. నేను చూద్దాం అనుకున్న లైవ్ షో కాస్త ఆగిపోయింది. మీకు అర్థమవుతుంది యోనా గారి మనసు. మీరు అట్లా వెళ్ళిపోవాలి. ఈరోజు నేను ఒక అధ్యాయం చదివాను, నేను క్లోజ్ చేసి రేపటి వరకు నేను చదవనంటే కుదరదు. చదవాలి. అంటే దేవుని గురించి అన్నీ తెలిసి ఎంత గొప్ప చెప్తున్నాడు. నువ్వు మంచోడు కాదనట్లేదు దేవుడిని. ఇది చూసారు ఇక్కడ, నువ్వు మంచోడని తెలుసు, అందుకే నేను నీ మాట లేదు. అది పాయింట్ అక్కడ. ఏమండి చూద్దాం. కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గలవాడైన దేవుడు వై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగా తర్షీషునకు పారిపోతుని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. నీకు ఏమైంది అయ్యా రోగం ఇప్పుడు? నీకు ఏమైంది ఇప్పుడు?
నేను బ్రతుకుంటే చచ్చుట మేలు, దేవా యెహోవా నన్నిక బ్రతుకు నీయక చంపుమని దేవునికి ఇది ఈ ప్రార్థన చూడండి. నన్ను బ్రతికించని చేపలో నుంచి చేశాడు ఇందాకే, బయటికి రాగానే ఇప్పుడు నన్ను చంపుకుంటున్నాడు. ఎందుకు నువ్వు చావు కోరుకుంటున్నావు? నీకున్న బాధ ఏంటి? నీకున్న నొప్పి ఏంటి? ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం యోనాకు తనతో లేదు. నేను అది అడిగితే నువ్వు ఇవ్వలేదు, ఇది అడిగితే ఇవ్వలేదు కాదు. నేను ఎవరినైతే శత్రువులు అనుకుంటున్నాను వాళ్ళకు మేలు చేసావు. నేను శత్రువులుగా భావిస్తున్న వారికి మేలు జరిగింది, అది నీ నుంచి జరిగింది. వాళ్ళు ఎప్పుడు చరిత్రలో నీ పని చేయలేదు, నేనే పని చేశాను. నువ్వు ఏం చెప్పమంటే అది చెప్పాను. నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు ప్రభువా, చాలా బాధ పెట్టావు. ఏంటి యోనా నీకున్న ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఎవరినైతే శత్రువులుగా అనుకుంటున్నానో వారికి నువ్వు మేలు చేసావు. వాళ్ళు బాగుపడ్డారు, ఇప్పుడు వాళ్ళు బాగుపడ్డారు, నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళు బాగుపడ్డారు, నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళు బాగుపడితే నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు? నేను ఇంతవరకు వాళ్ళని శత్రువులుగా అనుకున్నాను, అది నువ్వు చేసిన ప్రాబ్లం. నువ్వు శత్రువులుగా అనుకున్నావు, నువ్వు చేసిన ప్రాబ్లం అది, నీకున్న ప్రాబ్లం అది. ఎందుకు ఇంత నొక్కి చెబుతున్నానంటే దేవునిలో ఉంటూ కూడా ఎక్కడో ఏదో ఫోన్ శబ్దం వస్తుందండి, తీసేయాలి త్వరగా. రైట్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెబుతున్నానంటే, ఈరోజు మన పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే, దేవునిలో ఉన్న అప్పుడప్పుడు కొంతమందిని మనం ద్వేషిస్తాం. దేవునిలో ఉన్న అప్పుడప్పుడు కొంతమంది అంటే మనకు పడదు. దేవునిలో ఉన్న ఒకరి గురించి మనం ఎప్పుడూ నెగిటివ్గానే ఆలోచిస్తుంటాం. మన టైం బాగలేక వాళ్ళు బాగుపడ్డారు అనుకోండి, ఇప్పుడు మన మెంటల్ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి? మెంటల్ ఎక్కుతుందా లేదా? ఖచ్చితంగా ఎక్కుతుంది. ఏమండి? తట్టుకోలేని పరిస్థితి. తట్టుకుంటామా? మనము ఎవరినైతే నచ్చట్లేదో, మనకి ఎవరంటే ఇష్టం లేదో, మనము ఎవరిని చూసైతే ఓర్చుకోలేకపోతున్నామో వాళ్ళే కనుక మన కళ్ళ ఎదుటే బాగుపడుతుంటే మనం తట్టుకోగలమా చెప్పండి? అస్సలు తట్టుకోలేము. కానీ మనం ఎవరు? దేవుని పిల్లలమా? పోనీ ఆ బలహీనత మనకు ఉందా లేదా అది ముందు ఆలోచిద్దాం. ఉందంటారా లేదంటారా? ఏమంటే లేదనకండి ప్లీజ్. అయితే అప్పుడప్పుడైనా నిజాలు మాట్లాడుకోలేగా. ఒకవేళ అదే పరిస్థితి అయినే మీదుంటే, ఈరోజు అదే పరిస్థితే కనుక మీకుంటే, ఎవరినో మీరు శత్రువుగా అనుకుంటూ మీ కళ్ళ ముందే వాళ్ళు బాగుపడుతుంటే మీరు తట్టుకోలేని పరిస్థితి మీదైతే, దేవుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఒకప్పుడు యోనా గారిని అడిగాడు. చూడండి ఆ ప్రశ్న ఏంటో చూడండి. 4వ వచనం. అందుకు యెహోవా, యోనా నీవు కోపగించుట న్యాయమా అని అడిగాడు. నువ్వు కోపగించుట న్యాయమా? ఇది నీకు న్యాయమా? అదే ప్రశ్న ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. న్యాయం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, న్యాయం గురించి. బైబిల్ ప్రకారంగా మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్న, మర్చిపోకండి. పాత నిబంధనలో శత్రువులుగా ఉండేవారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుప్రభువు ఏమని చెప్పాడు? నీకు శత్రువులే ఉండకూడదు. ఒకవేళ మరి శత్రువులను ద్వేషించి మీ స్నేహితులను, మీ సహోదరులను ప్రేమించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, యేసుప్రభు ఏమన్నాడు? మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను కూడా మీరేం చేయాలి? ప్రేమించాలి. అది క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం మనం ఈరోజు. పాత నిబంధనల నుంచి ఆయన మనసు కనపడుతోంది. నీకు న్యాయమా ఇది? అసలు నీకు శత్రువులే ఎవరిని నువ్వు చూడకూడదు. నీకు శత్రువులు అనే వాళ్ళే ప్రపంచంలో ఉండకూడదు. అపవాదే మీకు విరోధి అన్నాడు బైబిల్లో. అపవాది మీ విరోధి అన్నాడే కానీ మనుషుల్లో ఎవరు మీకు విరోధులుగా ఉండకూడదు. అలా ఒకరిని విరోధులుగా నువ్వు భావించడమే నువ్వు చేస్తున్న మొదటి తప్పైతే, వాళ్ళు బాగుపడితే తట్టుకోలేకపోవడం రెండో తప్పు. మూడోది చెబుతాను, వాళ్ళు పడిపోతే ఆనందించడము తప్పే. ఏమండి? వాళ్ళు పడిపోతే ఆనందించడము తప్పే. 3 విషయాలు చెప్పాను ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ మన లైఫ్కి. మీకు శత్రువులు విరోధులే ఉండకూడదు నరులలో, ఎందుకంటే మనము పోరాడున్నది శరీరులతో కాదని తెలుగులో చెప్పాడు. గనక మీకు శత్రువులు విరోధులే ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1.
అది మొదటి తప్పు. వాళ్ళు బాగుపడితే మీరు తట్టుకోలేని పరిస్థితి మీకు ఉండకూడదు. వాళ్ళు పడిపోతే ఆనందించే పరిస్థితి కూడా మీకు ఉండకూడదు. ఈ మూడిట్లో ఏది జరిగినా తప్పే, ఏది జరిగినా తప్పే. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చూద్దాం దీనికి సంబంధించి. సామెతల గ్రంథం క్విక్. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనాన్ని జాగ్రత్తగా మీరు చూడాలి. 17వ వచనం. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసును ఉల్లసించకుము. యెహోవాది చూచి అసహించుకొని నీ మీద నిన్ను అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. వాళ్ళ మీద నుంచి కోపం త్రిప్పుకుంటాడో లేదో తర్వాత సంగతి. నిన్ను చూసి అసహించుకుంటాడు. అది జరగకూడదు ఎప్పుడు కూడా. దేవుడు నిన్ను చూచి ఎప్పుడు కూడా అసహించుకోకూడదు. యోనా గారి పరిస్థితి ఎలాగుంది చెప్పండి. చింతాక్రాంతుడై కోపగించుకొని, నువ్వు చాలా మంచోడని నాకు తెలుసు, కానీ నేను నీ అంత మంచోడిని కాదు. మనం ఈ డైలాగ్లన్నీ మన నోట్లో వస్తుంటాయి, మీకు తెలియదు. ఇవే అంటుంటాయి, నేను నీ అంత మంచోడిని కాదు, నీ అంత మంచోడిని కాదు, నీ అంత ఓపు నాకు లేదన్నా, నన్ను ఎవరన్నా అంటే నేను తట్టుకోలేను. ఈ మాటలని మనం అంటుంటాం ఇవన్నీ కూడా. కానీ దేవుడు ఎంత దీర్ఘశాంతుడు, ఎంత దీర్ఘశాంతుడు. అప్పుడు యోనా గారిని ఈయన పని అంటే ఈయన పనివాడు, మంచి పనివాడు. కాకపోతే ఇలాంటివి కొన్ని మరి తొందరపాట్లు ఉన్నాయి కనుక యోనా గారికి పాఠం నేర్పించాలనుకుని దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ 5వ వచనం. అప్పుడు యోనా ఏం ఆన్సర్ చెప్పట్లేదు, న్యాయమా అంటే అది చెప్పట్లేదు ఆన్సర్. ఆ పట్టణంలో నుండి పోయి తాను తూర్పును తట్టును బస చేసి అచ్చట పందిలో ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినో చూచేదన నా నీడను కూర్చొని ఉండగా దేవుడనే యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి, తెలుసు మీకు, చెట్టు ఒకటి వేసాడు. చెట్టు యోనా వేయలేదు. అప్పుడు చెట్టు రాగానే యోనా ఏం చేశాడు చూడండి 6వ వచనం. దేవుడు మంచి పాఠం. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టటకే అతి పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాడు. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించాడు. అసలు చెట్టును వేయలు, చెట్టు వచ్చింది. చెట్టు వస్తే సంతోషిస్తున్నాడు, అలా కీడు రాకపోతే బాధపడుతున్నాడు. ఏమండి యోనా గారిలో ఈ తొందరపాట్లు చూడండి. తొందరపాటు, మంచివాడు, మంచివాడిలో ఉన్న తొందరపాటు. హీఈస్ ఎ క్విక్ టెంపర్డ్ మ్యాన్. త్వరగా కోపపడేవాడు, త్వరగా సంతోషిస్తున్నాడు. ఏమండి త్వరగా సంతోషిస్తున్నాడు, త్వరగా కోపపడుతున్నాడు, త్వరగా ఆనందిస్తున్నాడు, త్వరగా బాధపడుతున్నాడు. జాగ్రత్తగా మనము ఈయన గురించి ఆలోచిస్తున్నాం. మరుసటి ఉదయం ముందు దేవుడు 7వ వచనం. ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందు నా చెట్టు వాడిపోయింది. ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాను. ఆ ప్రాసెస్ అంతా మీరు చూడండి. ఆయన చెట్టు వేసాడు, ఆయన పురుగు పుట్టించాడు, ఆయన గాలిని రప్పిస్తున్నాడు. ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట. నాకు ఇక్కడ మళ్ళీ ఇంకొకటి, చావైతే లాభం అన్న పౌలు గారిని చూసాం. అది వేరు సెన్స్, ఇది వేరు సెన్స్. ఏమండి తర్వాత మళ్ళా దేవుడు అడుగుతున్నాడు 9వ వచనం చూడండి. ఎంత మంచి మాట. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా యోనా? ఆల్రెడీ ఈ ప్రశ్న వచ్చింది. నేను ఎంత కోపంగా ఉన్నానో తెలుసుకుంటానని వెళ్ళిపోయాడు ఆన్సర్ చెప్పుకోండి. ఇప్పుడేమంటున్నాడు చూడండి 10వ వచనం. 9, 10 చదువుదాం. ఈ సొర చెట్టును గురించి నీవు కోపగించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా, ప్రాణము పోనంతగా కోపించడం న్యాయమే, నువ్వేమని అనుకో. ఏంటండి దేవునితో ఆయన ఫైటింగ్ చూడండి. ఎంత క్లోజ్ రిలేషన్షిప్ దేవునితో. ఏమంటే దేవుని కోపం రావట్లేదు. ఇక్కడ పాయింట్ చూడండి, దేవుని కోపం రావట్లేదు. మన ఇంట్లో కూడా మీ పిల్లలు మీరు చెప్పిన మాట అంటే బాగా చదివే పిల్లలు, మనకు ఆలోచన తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. మీకు 2, 3 పిల్లలు ఉంటే మీ కుమారుడు మీ కుమార్తె బాగా చదువుతుంది, చాలా చక్కగా చదువుతుంది, లేదా చక్కగా చదువుతాడు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అప్పుడప్పుడు వాళ్ళు మీతో కొట్లాడుతుంటారు డాడీతో. అంటే ఎక్కువగా ఇంట్లో ఏం జరుగుతుందంటే కూతురు అయితే తండ్రితో కొట్లాడుతుంటుంది, కొడుకు అయితే తల్లితో కొట్లాడుతుంటాడు. ఈ రిలేషన్షిప్ ఏం సార్ కరెక్టేనా? రైట్. అలాంటప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా వీళ్ళ కోపం రాదు, నవ్వు వస్తుంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకా వీళ్ళని రెచ్చగొడుతుంటారు. తల్లిదండ్రులు అప్పుడు రెచ్చగొడుతుంటారు. దేవుడు కూడా యోనాను అలానే రెచ్చగొడుతున్నాడు. సొర చెట్టు వేసాడు, అతని నోటితోనే కక్కిద్దాం అనుకుంటున్నాడు దేవుడు. అలాంటప్పుడు ఏం జరిగిందో చూడండి అక్కడ యోనా గ్రంథంలో ఉన్నాగా 4వ అధ్యాయం 9. ఈ సొర చెట్టును గురించి నీవు కోపగించడం న్యాయమా అని యోనాను అడుగగా యోనా, ప్రాణము పోనంతగా కోపగించడం న్యాయమే అన్నాడు. అందుకు దేవుడు ఇప్పుడు చెబుతున్నాడు అంటే ఎంత అద్భుతమైన మెసేజ్ అది. యోనా, ఇప్పుడు నువ్వు వినాలి.
నీవు కష్టపడకుండా, నువ్వు పెంచకుండా, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుతున్నావే యోనా? అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అనేసరికి యోనాకు మతిపోయిందంటే, మతిపోయింది. నువ్వు వెయ్యని చెట్టు, నువ్వు కష్టపడిని చెట్టు వాడిపోతే నువ్వు ఇంత ఫీల్ అయ్యావే? మనుషులందరికీ జన్మనిచ్చింది నేను కాదా? నినేవే వారికి జన్మనిచ్చింది నేను కాదా? ఎందుకంటే వీళ్ళందరూ కూడా నోవాహు గర్భంలో నుంచి వచ్చిన వారే. అష్షూరీయులు కానీ, ఇశ్రాయేలీయులు కానీ, వీళ్ళందరూ నోవాహు గర్భంలో నుంచి వచ్చినవారు, ఒక తండ్రికి పుట్టినవారు. అట్లే వెనకెళ్ళిపోతే ఆదాము గర్భంలో నుంచి వచ్చినవారు, అలాగే వెనకెళ్ళిపోతే దేవునిలో నుంచి వచ్చినవారు. ప్రపంచ ప్రజలందరూ దేవుని పిల్లలు అన్న సూత్రం యోనా గారికి గుర్తుకు రాలేదు. యోనా గారికి గుర్తుకు రాలేదు ఈ విషయం. ఇకపోతే ఇశ్రాయేలీల మెంటాలిటీ ఎలా ఉండేదంటే, ఇశ్రాయేలీల మెంటాలిటీ ఎలా చరిత్ర రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళలో తెలియకుండానే ఒక రకమైన అతిశయం ఉండేది. ఏంటంటే ఆ దేవుడు మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల మా డాడీస్ వాళ్ళందరూ కూడా అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు ఇశ్రాయేలీలు. అన్యజనులు అంటే వీళ్ళకి ఒక చిన్న చూపు, అన్యజనులు అంటే చిన్న చూపు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎప్పుడేమైనా స్వార్థమైన భక్తిలో స్వార్థం వీళ్ళది. ఆ దేవుడు మాకే దేవుడుగా ఉండాలి, ఇంకెవరికి దేవుడుగా ఉండకూడదు అన్నది. కానీ దేవుని మనసు ఏంటంటే, మన చరిత్రల నుంచి చూస్తే దేవుడు ఇశ్రాయేలీలను నడిపిస్తూనే చరిత్రలో చాలా సందర్భాలలో అంతకు ముందు కానీ అన్యజనుల మీద కన్నేసి న్యాయమును ధర్మమును బట్టి వారిని శిక్షించేవాడే తప్పితే అన్యజనుల పైన దేవునికి ఎప్పుడు ద్వేషం లేదు. ఇశ్రాయేలీలు ద్వేషం పెంచుకున్నారే కానీ అన్యజనుల పైన దేవుడు ఎప్పుడు ద్వేషం ద్వేషం ఎప్పుడు ఆయనకు లేదు. వారి అతిక్రమమును చూసి శిక్షించాడే తప్ప దేవుడు ఎప్పుడు అన్యజనులను శిక్షించాలన్న ద్వేషం ఆయనలో ఎప్పుడు లేదనడానికి ఒక 2 ఉదాహరణలు బైబిల్లో చూద్దాం, దేవుని మనసు కొరకు క్విక్గా. ఓకే, ఆదికాండం 15వ అధ్యాయం. అన్యజనుల పట్ల దేవుని వైఖరి, అన్యజనుల పట్ల ఇశ్రాయేలీల వైఖరి. ఇశ్రాయేలీలు ఏమో దేవుడు మాకే దేవుడుగా ఉండాలనుకుంటున్నారు, కానీ దేవుడు అన్యజనుల పట్ల ఎలాంటి ఆలోచనలు ఉన్నాడో చూద్దాం. 15వ అధ్యాయం ఆదికాండం 16వ వచనము చూద్దాం ప్రియులారా, త్వరగా. 16వ వచనం. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకొని అబ్రాహాముతో దేవుడు చెప్పాడు. అబ్రహాము గారితో అమోరీల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు చరిత్రలో. మాట్లాడుతూ అమోరీలను నేను ఇప్పుడు శిక్షించడం లేదు అబ్రహాము, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగానే ఉన్నారు. వారి అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు గనుక 4వ తరం వరకు వాళ్ళని నేను టచ్ చేయను. వాళ్ళకి అవకాశాలు ఇస్తూనే ఉంటాను మారాలని. నేనేవే వారి వల్లే వీళ్ళు మారితే పర్లేదు, వాళ్ళు మారతారన్న గ్యారెంటీ నాకు లేదు. అంటే తొందరపడి అన్యజనులను దేవుడు ఎక్కడ కూడా శిక్షించలేదు. వారి మారు మనసును కోరుకుంటున్నట్టుగా ఆయన మనసును మీరు అర్థం చేసుకోండి. మరొకటి చూద్దాం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 7వ వచనం మీరు చూస్తే మరొకరు అన్యజనులుగా పిలువబడిన వారు ఎదోమీయుల గురించి చెప్పాను మీకు ఓపద్య గ్రంథంలో. వీరి గురించే 7వ వచనం. ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషించకూడదు అని ఇశ్రాయేలీలకు ఎదోమీయుల గురించి దేవుడు చెబుతున్న పాఠం అది. చరిత్రలో మనము చూస్తే ప్రియులరా, అలాగే నేనేవే వారిని ప్రేమించినట్టుగా ఇప్పుడు మనం యోనా గ్రంథంలో చూస్తున్నాం. ఆ విధంగా మనం హిస్టరీలో చూస్తే దేవుడు అన్యజనులను ఎక్కడ ద్వేషించలేదు, కానీ అన్యజనులు నా దగ్గరికి రావాలన్న కోరిక చరిత్రలో ఆయనకు ఉన్నట్టుగా చాలా చూడొచ్చు. ముఖ్యమైన వాటిని మీకు చూపిస్తున్నాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయము. త్వరగా రాసుకోవాలి, ఇంటికి వెళ్ళి ధ్యానించాలి ఇవన్నీ కూడా మీరు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 2వ వచనం. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరని అన్యజనుల గురించి దేవుడు పాత నిబంధనలోనే ఆలోచిస్తున్నట్టుగా మీకు అర్థం కావాలి. 4వ వచనం, అదే అధ్యాయం 4వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును అని అన్యజనుల కొరకు రాయబడిన మాట. అలాగే యెషయా గ్రంథం ఇంకొంచెం ముందుకెళ్తాం, అన్యజనుల కొరకు 42వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మీరు రాసుకోవాలి. 1 నుంచి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1 వచనం నుంచి 7వ వచనం. కానీ 1 వచనంలోని చివరి మాట, 7వ వచనంలోని చివరి మాట మాత్రం చదువుదాం. 1 వచనం. ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకునే వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతనెందు నా ఆత్మ నుంచి ఉన్న యేసుప్రభు గురించి అతడు అన్యజనులకు న్యాయము కనపరుచునని అన్యజనుల గురించి దేవుడు ఆలోచిస్తున్నట్టుగా మరి
మనం తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే 7వ వచనంలోని చివరి మాట, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నానని యెషయా గారి ప్రవచనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలలో నెరవేరుతుంది. అంటే మీకు సబ్జెక్ట్ వింటున్నారు కనుక రాసుకోవాలని చెబుతున్నాను. యెషయా గ్రంథం 42లో 1 నుంచి 7 వచనాలలో చెప్పబడిన ప్రవచన నెరవేర్పు మత్తయి సువార్త 17 నుంచి 21 యేసు ప్రభు జీవితంలో నెరవేరుతుంది. అన్యజనులకు ద్వారాలు ఓపెన్ చేయాలని దేవుడు పాత నిబంధనలోనే ఆలోచించినట్టుగా మనం చూడగలం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం కూడా మీరు రాసుకోవాలి. 9వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి, తర్వాత చదువుకోండి. ఇది నెరవేర్పు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 16, 17 వచనాలలో యాకోబు గారు ఆమోసు ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడతాడు. తర్వాత మీ నాలెడ్జ్ కొరకు ఇస్తున్నటువంటి మాటలు. అన్యజనులను దేవుడు ద్వేషించలేదు, అందరూ మారు మనసు పొందాలన్నది దేవునికి ఎప్పుడు కూడా ఆయన ఆలోచన. అందుకే క్రొత్త నిబంధనలో మనం చూస్తే చాలా మంది యోనా గారిలా అపార్థం చేసుకుని దేవుణ్ణి, ఇంకా మీ యేసుక్రీస్తు వారు రాకడ ఎందుకు రాలేదని అడుగుతుంటే అలాంటి వారికి పేతురు గారు ఇస్తున్నటువంటి జవాబేంటో చూసే ముందుగా ఇశ్రాయేలు గురించి మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే దేవుడు మాకు మాత్రమే దేవుడు, అందరికీ కాదనే స్థితిలో ఉన్నారు చాలా కాలం. దానికి కన్ఫర్మేషన్ కొరకు అపోస్తుల కార్యములలో పేతురు గారి పరిస్థితిని మనం చూస్తే మనకు కన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. 10వ అధ్యాయము కొర్నేలి సందర్భం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మీకు మొత్తం తెలుసు. కొర్నేలికి దర్శనం వస్తుంది, పేతురు గారిని పిలిపిస్తాడు. ఎందుకు పిలిపించాడన్నది కొర్నేలి గారు చెప్పిన తర్వాత 34వ వచనంలో పేతురు గారి నోట నుంచి వస్తున్న మాట చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నానని ఇప్పుడు చెబుతున్నాడు. అంటే అప్పటి వరకు పేతురు గారు కూడా ఏ ఫీలింగ్లో ఉన్నాడు? యోనా గారిలా దేవుడు మాకు మాత్రమే దేవుడు అన్న ఫీలింగ్లో యూదులు ఇశ్రాయేలీయులు ఉండేవారు. 35 ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? పేతురు గారు. అంటే అప్పటి వరకు కొర్నేలి సందర్భం వరకు పేతురు గారు కూడా ఏ ఫీలింగ్లో ఉన్నాడు? యేసుప్రభు మాకే దేవుడు, తండ్రి మాకే తండ్రి, మేము మాత్రమే ఆయన పిల్లలం, వీళ్ళు ఎవరు కాదన్న ఫీలింగ్లో ఉన్నారు పేతురు గారు కూడా. పేతురు గారు అయితే అర్థం చేసుకున్నారు. కానీ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి 11వ అధ్యాయం చదవండి. అపోస్తుల కార్యంలో చాలా ఇబ్బంది పెడతారు పేతురు గారు. అన్ని జనుల దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు, వాళ్ళు మన వాళ్ళు కాదని మిగిలినటువంటి వారు చాలా ఇబ్బంది పెడతారు పేతురు గారిని. మరి అలాంటి పేతురు గారు మరి తర్వాత నేర్చుకున్నటువంటి విషయాన్ని గురించి ఆయన అందరికీ ప్రభు అని తెలిసిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. పత్రికలు ఆయన 2వ పత్రిక, పేతురు గారు 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుని మనసేంటో చూస్తున్నాం. 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడని బైబిల్ చిట్ట చివరి పత్రికల్లో మనం చూడగలుగుతున్నాం. యోనా గారిలో మనము చూడనిది, తర్వాత మనము నేర్చుకుంటున్నది, యోనా గారు కూడా తర్వాత తెలుసుకున్నది ఏంటి తన జీవితంలో అంటే దేవుడు మాకు మాత్రమే దేవుడు కానీ అందరికీ కాదన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత దేవుడు అందరికీ దేవుడు, అందరి మారు మనసును కోరుకుంటున్నాడు. మరి పేతురు గారు కొన్నేళ్ళ సందర్భంలో అన్నట్టుగా ఎవరైతే నీతిగా పశ్చాత్తాపపడి నీతిమంతులైతే తన దగ్గరికి వస్తే ప్రతి జనములో నుంచి అంగీకరించే మనసు ద్వారం దేవుడు ఎప్పుడూ తెరిచే ఉంటాడన్నది మనం చదువుతున్నాం. ఏమండి, ఈరోజు మనం కూడా ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు నాకు మాత్రమే దేవుడు ఎవరికి ఉండకూడదని, దేవునిలో ఎవరైనా ఎదుగుతుంటే ఒకవేళ, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఏమండి మీరు కూడా ఎవరైనా దేవునిలోనికి తీసుకొని వచ్చారనుకుందాం, లేదా దేవునిలోనికి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, అనతి కాలంలోనే మీకంటే ఏమండి వాళ్ళు ఎక్కువగా వాడబడుతుంటే లేదా ఎక్కువగా ఎదుగుతుంటే మరి మీరెప్పుడు కూడా ఇలాంటి మానసిక పరిస్థితిలోనికి మీరు వెళ్ళకూడదు. దట్ ఈస్ రాంగ్. అదే మనం మాట్లాడుకుంటున్నాం. మరొక మాట చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ వచనం, 1 తిమోతి 2:4, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గురించిన జ్ఞానం గలవారే ఉండవాలని ఇచ్చించుచున్నాడు. ఇశ్రాయేలీయులు మాత్రమే రక్షణ పొందాలని కానీ లేదా ఒక జనాంగము మాత్రమే రక్షణ పొందాలని దేవునికి లేదు. దేవుని పిల్లలకు ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన ఉండకూడదు. బిఫోర్ ఐ కంక్లూడ్, ముగించే ముందుగా మనం ఒక మాట ప్రశ్న వేసాం. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసుప్రభు తన గురించి అనుకున్నాడు. ఎలా గొప్పవాడు? ఇంత చెప్పిన తర్వాత మీకు అర్థమైపోవాలి. యేసుప్రభు అందరి రక్షణను కోరుకున్నాడా, కొందరి రక్షణ కోరుకున్నాడు? చెప్పండి. యేసుప్రభు అందరి రక్షణ కోరుకున్నాడు. ఇంకొకటి చెప్పమంటారా? యోనా గారికి నీనెవే వారు ఏ హాని చేయలేదు. ఆమె రైట్?
నేనే వారు యోనా గారికి ఏమని చేశారా? ప్రకటించేటప్పుడు ఎందుకు ప్రకటన చేస్తున్నావు ఈ మాట ఆయన కొట్టలేదు ఎవరు కూడా. విని మారుమనసు పొందారు. ఏమండి? తన మాట విన్నవారు పశ్చాత్తాపడి మారుమనసు పొందిన వారి నాశనాన్ని కోరుకుంటున్నాడు యోనా గారు, బలహీనతతో, తొందరపాటుతో. తర్వాత రియలైజ్ అయ్యాడు. కానీ యేసుప్రభు ఎలా గొప్పోడో మీకు ఇప్పుడు తెలిసిపోవాలి. ఎందుకు తెలిసి చెప్పనా? శిలువలో ఆయన చనిపోతున్నప్పుడు తనను చంపుతున్న వారి గురించి ఆయన చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడంటే యోనా కంటే యేసుప్రభు ఎందుకు గొప్పోడు కాదో చెప్పండి. అలా ఏది తీసుకున్నా ఒకరు నాశనం అయిపోతుంటే ఆనందించిన వాడు కాదు, ఒకరికి నాశనం వస్తుందంటే ఆనందించిన వాడు. పైపెచ్చు రాత్రింబగళ్ళు దేవునికి ప్రార్థన చేసి నీ చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి తినని చెప్పి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేశానని చెప్పి కూడా 17వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని దుష్టుడు పట్టుకుంటాడు కనుక దుష్టు నుంచి వీరిని కాపాడు. యేసుప్రభులో ఉన్నటువంటి అదండి. అందుకే యేసుప్రభు మనందరి పక్షాన విజ్ఞాపన చేయువాడుగా మన కంటికి కనపడతాడు. ఉపమానంలో తోటమాలిగా యేసుప్రభు కనపడతాడు. చెట్టు నరికేస్తానంటున్నా కూడా అడ్డుపడి ఇంకొక సంవత్సరం కాలము మరి ఆ చెట్టుకు ఆయుష్ అని అడుగుతున్నాడు. మన గురించి అదంతా కూడా. ఏమండి? పరిస్థితులను బట్టి శత్రువులుగా కనపడిన వారిని నాశనాన్ని కోరుకుంటున్నాడు యోనా గారు. ఏ పరిస్థితిలో ఉన్నా ఎవరిని శత్రువులుగా చూడడం లేదు యేసుప్రభు. యోనా కంటే గొప్పవాడు యేసుప్రభు. అలాగని యోనా గొప్పవాడు కాదని మీరు అనుకోకండి. దేవునితో ఉన్న అంత దగ్గర సంబంధం వలన మరి దేవునితో అలా మరి క్లోజ్గా బిహేవ్ చేశాడు యోనా గారు. ఆయన భక్తి ఎంత గొప్పదైంటే దేవుడు సీరియస్ అవ్వలేదు. మీరు ఆలోచించండి ఇక్కడ. ఆయన భక్తి ఎంత గొప్పదైంటే దేవుడు సీరియస్ అవ్వలేదు. ఆయనకున్న భక్తిని బట్టి మెచ్చి యోనా గారికి పాఠం నేర్పించాలని దేవుడు ముందుకు వచ్చాడే కానీ ప్రియులారా, యోనా గారిని మీద దేవుడు సీరియస్ అవ్వలేదు. అలాగే ఒక సొర చెట్టు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపించాడు. ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో నుంచి యోనా గారికి పాఠం నేర్పించాడు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఎన్నో ప్రాక్టికల్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మనం కూడా ఏం చేయాలి? పాఠం నేర్చుకోవాలి, పాటించాలి. తర్వాత యోనా గారికి క్లోజ్ అయిపోయిందంటే మరి యోనా గారు తర్వాత చక్కని స్థితిలోనికి వచ్చాడని మనం చెప్పుకోవచ్చు. ఏమంటే మరి యోనా గారి గురించి గొప్పగా యేసుప్రభు చెబుతున్నాడంటే మనం ఖచ్చితంగా ఆయన ఒక గొప్ప ప్రవక్త అని మాత్రం మనం ఒప్పుకోక తప్పదు. కొన్ని విషయాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా కనపడ్డాయి మనకు. యోనా గ్రంథం ఎన్ని పాఠాలు ప్రియులారా. ఈ గ్రంథము వివరణ మీరు విన్న తర్వాత మరొక్కసారి మీ జ్ఞాపకాలను తెచ్చుకోవాల్సిందే. ఈ శరీరులలో ఎవరిని మీరు విరోధులుగా భావించక యోనా గారిలా ఎవరి నాశనాన్ని మీరు కోరకండి. ఎవరి ఎదుగుదలను మీరు తట్టుకోలేకుండా ఉండే పరిస్థితిలోనికి వెళ్ళకండి. అన్యజనులు బలంగా నిలబడుతున్నారు, మనం అంతకంటే బలంగా నిలబడాలన్న ఆలోచన. అన్యజనులు అంటే ఇప్పుడు మన పరిస్థితి ఆలోచిస్తే క్రైస్తవులుగా ఉన్నటువంటి మీరు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వాళ్ళందరూ క్రైస్తవులు. ఫర్ ఇన్ఫర్మేషన్, మీరు మరి నినేవే వారిలా బలంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుచు, ప్రభు చిత్తం అయితే మరోసారి కలుసుకుందాం. సెలవు. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.